నాకేమనిపిస్తదంటే, ఈ జనరేషన్‌లో నీకొక టికెట్ మీద నీకు 'స్వయం కృషి' నెక్స్ట్ 'ఘరానామొగుడు' 2 చూపించగలిగిన హీరో ఎవడైనా ఉన్నాడంటే 'చరణ్' ఒక్కడే. మీకు ప్రాపర్‌గా పండుతది ఏం జేసినా గూడా. అండ్ ఈ రోల్ 'అప్పన్న' రోల్ గాని, 'చిట్టిబాబు' రోల్ గాని, కామన్ పాయింట్ ఏంటి అంటే దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ 'చరణ్.' ఆ ఇన్నోసెన్స్ కనెక్ట్ అవుతదనమాట ఆడియన్స్‌కి. మీకు అంటే ఒక 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 ప్యూర్ హార్టెడ్‌నెస్ అనేది లేకపోతే అలాంటి క్యారెక్టర్స్ చేయలేరు యూజువల్‌గా. యాహ్! సో ఆహ్, మీరు ఎస్పెషల్లీ చెప్తారా అండి? నాకు అందరూ ఫోను కాల్ అంటున్నారు గానీ, నాకు కళ్ళల్లో నీళ్లొచ్చేసిన సీను ఫస్ట్ టైమ్ ప్రెస్ అప్పుడు 'అభ్యుదయ పార్టీ' అనడానికి కష్టపడతాడు కదా! అప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మీరు ఫెయింట్ లైన్ ఆఫ్ కళ్ళల్లో నీళ్లుంటాయి తనకి. అసలక్కడ ఎక్స్‌ప్రెషన్ నాకిప్పటికి కూడా నేను అనుకుంటున్నాను. అంటే హౌ డిడ్ హి ఈవెన్ యాక్ట్? అసలా సీన్ ఎలా యాక్ట్ చేశారు అని. అంటే ఫోను కాల్ మనకేంటంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉన్న సీన్, చంపేసే సీన్ కాబట్టి బాగా గుర్తుండిపోయింది కానీ, ఈ సీన్ కూడా నాకు దానికంటే ఇది ఇంకా చాలా నచ్చింది. అంటే ఫస్ట్ టైమ్ ప్రెస్‌ని ఆ పార్టీ పేరు అనలేక కష్టపడుతుంటాడు. అక్కడ కళ్ళల్లో కానీ ఎక్స్‌ప్రెషన్స్ అసలు చాలా ఔట్‌స్టాండింగ్ అసలు. చాలా నచ్చింది నాకక్కడ కూడా. అండ్ అంజలి గారిది ఆహ్, డెత్ సీన్ గూడా చాలా దారుణంగా అనిపిచ్చింది నాకు. అది టిపిక్ చాలా బాగా అది అంజలి గారి టిపికల్ పెర్ఫార్మన్స్ అయితే యాహ్! 'శంకర్' ఔట్ ఆఫ్ ఎమోషనల్ సిలబస్. మొమెంట్ అది. ఔట్ ఆఫ్ సిలబస్ అంజలి పెర్ఫార్మన్స్. అవును. యాక్చువల్లీ ఆహ్, నాకు అంటే నేను మిగతాయన్నీ ఓకే గాని నాకు 'చరణ్' గురించే మాట్లాడాలని ఉంది బేసిక్‌గా. అంటే 'చరణ్' లోపల ఒక చిరంజీవి ఉన్నాడు. డైరెక్టర్ అనేవాడు కరెక్ట్‌గా ఇన్‌స్పైర్ చేస్తే ఆ అన్నా సారీ చిరంజీవిని అన్న బయటికి ఒక్క తీస్తాడు. నిమిషం. గుడుంబ అన్న విష్ యూ మెనీ ఆ! మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. యాహ్! థాంక్స్ చిరాగ్. గ్రేట్ డే. థాంక్ యూ. సో, యాహ్! సారీ అన్న మాట్లాడండి. చాలామంది అన్నారు గదా! ఆహ్, 'చిరంజీవి' అని జెప్పి. నిజంగానే లోపల చిరంజీవి ఉన్నాడు. ప్రాపర్ రోల్ రాసి నీకు మంచి ఎమోషన్స్ తోటి తనని కరెక్ట్‌గా ఇన్‌స్పైర్ చేయగలిగినటువంటి స్టోరీ ఎవడైనా రాస్తే మాత్రం, ఆ చిరంజీవిని బయటికి తీసి వదులుతున్నాడు స్క్రీన్ మీద. నేనదైతే అబ్జర్వ్ చేశా చరణ్ తోటి. అండ్ అతనికి ఇంకోటేంటంటే ఆళ్ళ బాబాయ్ ట్రైట్స్ కూడా ఏమున్నాయంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంటేనే తీస్తాడు బయటికి. లేదంటే లైటు. సో, అది సేమ్ కళ్యాణ్ లాగా ఉందది. ఈ అప్పన్న క్యారెక్టర్‌ని అంటే ఈ టోటల్ మూవీకి సోల్ ఏదైనా ఉంది అంటే అది అప్పన్న క్యారెక్టరే. అది పుల్ చేయడం అనేది అసలు నార్మల్ విషయం గాదు. అండ్ ఇంకొకటేంటంటే ప్రాపర్ కమర్షియల్ హీరో 'చరణ్' అనేవాడు. అంటే ఇటు పక్క మీకు ఒక ఎక్స్‌పెరిమెంటల్ రోలు లేదంటే ఒక నేచురల్ రోలు రాసినా గూడా దాన్ని పెర్ఫార్మ్ చేస్తూనే అట్ ద సేమ్ టైమ్ ఒక కమర్షియల్ హీరోకి కావాల్సిన ట్రైట్స్ అన్నీ గూడా ఉన్న హీరో 'చరణ్.' మీరు డాన్స్ అంటారా? ఫైట్స్ అంటారా? లేదంటే మీకు స్క్రీన్ ప్రెజెన్స్ అంటారా? ఇవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి 'చరణ్‌లో.' సో, మీకు అందుకే నేను చెప్తున్నా గదా! ఇటు క్లాసు, అటు మాసు రెండిటిని లాగగలడు 'చరణ్' అనేవాడు. అండ్ అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రమోషన్స్ లేవు అనుకున్నారు. బట్ మీకు అర్థం గాట్లేదు. 'ఆర్ఆర్ఆర్‌లో' ఆ క్యారెక్టర్ ఏదైతే ఆ లాస్ట్‌లో వచ్చాడో క్లైమాక్స్‌కి ముందు రాముడి కింద మొత్తం హిందీ బెల్ట్ అంతా ఓన్ చేసుకున్నారు 'చరణ్‌ని.' మీరు ఆ నంబర్స్ ఈవేళ జూస్తున్నారు. దీనికి ప్రమోషన్సు ఎళ్లి పెద్ద పెద్ద బీహార్ ఈవెంట్‌లో, రాజస్థాన్ ఈవెంట్‌లో ఇలాంటియి ఏం చేయవసరలా. ఒక హీరోని జనాలు ఓన్ చేసుకున్నారు అంటే నంబర్స్ బాక్స్ ఆఫీస్‌లో కనపడతాయి. లేదు. లేదు. ఈవేళ లిటిల్ కనపడుతున్నాయి లిటిల్ గదా! ప్రమోషన్స్ ఉండాలిలే గుడుంబ. అది లిటిల్ ఫర్ ప్రమోషన్స్ ఉండాలి. హ్మ్. కాదంట్లేదు. అది రీజన్స్ ప్రమోషన్స్ ఉన్నాయిలే. చెయ్యాలి. ప్రమోషన్స్ చేయకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. లేదు. ఇట్స్ ఓకే. అదే చెప్తున్నా. చెయ్యాలి. ప్రమోషన్ అనేది ప్రతి హీరో చేయాలి గానీ, బట్ ప్రమోషన్ చేసినా, చేయకపోయినా గూడా హీరోని ఓన్ చేసుకుంటే మినిమమ్ నంబర్స్ నీకు బాక్స్ ఆఫీస్‌లో కనపడతాయి. మీకు నంబర్ ఆఫ్ ప్రీమియర్స్ ఎలా ఫుల్ అయ్యాయి? ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అంటే, ఫ్యాన్ బేస్ ఉంటే, ఆ ఫ్యాన్ బేస్‌కిని అపీల్ చేసేటటువంటి హీరో ఉంటే, అలాంటి కటౌట్ ఉంటే ఆటోమేటిక్‌గా ఫుల్స్ పడతాయి. సో, అది ఈవేళ మనం చూసాం దానికి. అండ్ ఇంకొకటేంటంటే, కంటెంట్ బాలేదు, సినిమా బాలేదు అని రివ్యూలిచ్చిన కొడుకులందరూ గూడా రెడీగా ఉండండి మీరు. ఈరోజు ఈ నంబర్స్ అన్నీ చూసి డే 1 ఇదిగో 100,00,00,000 వచ్చేసింది. ఇదంతా చూసిన తర్వాత అబ్బబ్బే! సినిమా చాలా బావుంది అని చెప్పి మళ్ళీ మీరు ప్లేట్ మార్చేయడానికి వీల్లేదు. ఫ్లాప్ టాక్ తోటి సినిమా నడుస్తుంది గదా! నడుస్తుందంటే ఎవడి వల్ల నడుస్తుంది? చరణ్ వల్ల గదా నడుస్తుంది. అదే ఒప్పుకోవాలి మీరు. రేపొద్దున బాక్స్ ఆఫీస్ నంబర్‌లు చూసాక మళ్ళా ప్లేట్లు ఫిరాయించారంటే మాత్రం బాగోదు. బాక్స్ సో ఆఫీస్ నంబర్ వచ్చిన తర్వాత అది 'శంకర్ స్టామినా' మీరు ఒక ఒక గుర్తుపెట్టుకోవాలి అది. ఒక పిల్ల అదే. నాకొడుకు హ్మ్. కాదన్నా ఒక పిల్ల నాకొడుకులు ఎందుకు అప్పన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు? మిగతాది మాట్లాడొచ్చు కదా! అప్పన్న క్యారెక్టర్ అన్నిటికంటే బాగుంది మూవీలో కాబట్టి మాట్లాడుతున్నారు.
మరి మీకు మీరు అదే మాత్రం సోలు జాతర సీన్ ఏదో దాని గురించే మాట్లాడారు కదా. మరి అప్పుడు అదే అప్పుడే వదిలేలే ఉండలేదు ఇంకా వాళ్ళ గురించి. కానీ ఇంకొకటి కూడా, ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, మీకు అది ప్రాపర్గా దాన్ని ఎలా క్యారీ చేశాడంటే, నాకు ఆల్మోస్ట్ ఆ ఠాగూర్లో చిరంజీవి ఎంత హుందాగా ఉంటాడో, ఆ ఫార్మల్స్ వేసుకొని ఇన్షర్ట్ చేస్తే, ఆ ఫ్రేమ్లెస్ స్పెట్స్ పెట్టుకొని ఆ మనిషి నడుస్తూ ఉంటే అంత హుందాగా ఉన్నాడు, మెరిసిపోతున్నాడే నిజంగా. ఈ అమ్మాయి ఏం గ్లామర్, ప్రైమ్ టైంలో ఉన్నాడు అసలు లుక్స్ వైజ్ కూడా చరణ్ అయితే. అండ్ ఆ సీన్ కూడా అసలెక్కడ ఓవర్ బోర్డ్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే అవును, అతను అవును. చెప్తారు కదా! మొత్తం డ్యూటీస్ అన్నీ చెప్పి అక్కడ అక్కడ ప మనం ఏంటంటే సినిమాటిక్‌గా మళ్ళీ పంచ్ డైలాగ్ కాదు. అక్కడ ఐ హావ్ టు గో అని వెళ్ళిపోతారు. పర్మిషన్ వెళ్ళిపోతాడు తీసుకొని. అది. అండ్ అసల ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్‌కి కూడా లేని ఒక అడ్వాంటేజ్ చరణ్‌కి ఏముంది అంటే, అతని వాయిస్. వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిస్ అసల. అంత బేస్ ఉంటదంటే ఆ వాయిస్‌లో. డైలాగ్ చెప్పేటప్పుడు గూడా ఒక కైండ్ ఆఫ్ ఆ సౌండింగ్ ఉంటది చూసారా? అది ఏ క్యారెక్టర్‌కైనా అది సెట్ అవుతదది. ఇప్పుడు ఈవెన్ 'అప్పన్న' క్యారెక్టర్‌లో ఆ స్టామరింగ్‌తో చేసిన సీన్స్‌లో గూడా ఎంత అద్భుతంగా చేసాడు. ఆ వాయిస్ మేజర్ ప్లస్. ప్లస్ ఒక కైండ్ ఆఫ్, అంటే ఒక అమాయకత్వంతో ఉంటాయి చూసారా కొన్ని కొన్ని. ఇప్పుడు ఆ బె స్టీరింగ్ ఆ అనేది బె బె కొంచెం ఒక. బెడ్ మీద నుంచి పడిపోతాడు చూడన్న గుడుంబ అన్న. నాకు అవును. లిటరల్‌గా ఆ! ఎందుకో చాలా అస్ బాధేసేసింది. సీరియస్‌గా. అది ఆ సీన్ ఒకటి. తర్వాత నాకు బాగా నన్ను ఇన్‌స్పైర్ చేసిన సీన్ ఏంటంటే, ఈ పొడుస్తున్నప్పుడు గూడా అతన్ని కత్తితో పొడుస్తున్నప్పుడు గూడా ఆళ్ళ మీద కోపం కనపడదు. రాజీవ్ కనకాల గాడితోటి "అరేయ్ ముకుందా, ముందే చెప్పాను కదరా! ఇలాగే అవుతాం, మారిపోతారు హ్మ్. మనందరం" అని చెప్పి అంటాడు అది యాక్ట్ చేయడం చాలా కష్టం. అంతేగాని ఏదో ఇప్పుడు కోపంగా 2 గట్టిగా అరుపులరిచేసి ఒక పంచ్ డైలాగ్ చెప్పడం కాదు. అందులో నువ్వు ఒక ఫ్యాన్ కైండ్ వార్ ఆఫ్ స్టార్ట్ చేయకు ఇన్నోసెన్స్ ఇప్పుడు ఉంది. నువ్వు గుడుంబా. అరుపు నేనెవ్వరినేం అనట్లేదండి. అరిచేసి నేనెవ్వరిని అంటే అనట్లా. మళ్ళీ ఎవరో ట్రిగ్గర్ అవుతారు. అవి కాదు, సటిల్ గా చెప్పు. ప్రతిదానికి ఎవడో ఒకడు ప్రతి ట్రిగ్గర్ అవుతానే దానికి ఉంటాడండి. ట్రిగ్గర్ మనమేం అవుతారండి. చేయగలం? అంతే వాళ్ళకి మనం నైస్ మాట్లాడుకోవడం అయింది అని సునీ మానేయాలి ఇంక అలాంటప్పుడు. సునీల్ హ్మ్. క్యారెక్టర్ వచ్చినప్పుడు ట్రిగర్ అయ్యాడు. స్టార్టింగ్‌నే గుట్కాను, బాయి కలిపి అన్నందుకు దానికొక ట్రిగర్ అయ్యాడు. ఎవడేం చేస్తాడన్న ఇంకా? సో, ఇంకొకటేంటంటే, 'శంకర్' ఇప్పుడు నేనిందాక చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నా. అయితే మీరు ముందు ఫిక్స్ అవ్వండి. 'శంకర్‌కి ఎలివేషన్ ఏద్దామా? 'రామ్ చరణ్‌కి ఎలివేషన్ ఏద్దామా' అని. ఇంక టాక్ చెప్పడానికి ఇంక వీలవ్వదు. ఎందుకంటే సెకండ్ షోలు కూడా ఫుల్ అయిపోతుంటే ఇంకేం చెప్తారు టాక్ నా బొంద. మీరు ఏం చెప్పినా ప్రీమియర్ షో, ఆ రాత్రి 1 షో నుంచి తెలంగాణలో పడే 4 షో వరకే చెప్పాలి మీరు. ఆ తర్వాత ఇంక అంతా న్యూట్రల్ ఆడియన్స్ వస్తారు థియేటర్‌లోకి. మీకు ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, మరుసటి రోజు మార్నింగ్ షోలు ఫుల్ అవుతున్నాయంటే దానికి అర్థం ఏంటి అంటే, మిమ్మల్ని ఎవడో దేకట్లేదు అని. మీరు బార్బెల్లు, డంబెల్లు ఇలాంటోళ్ళని తీసుకొచ్చి రివ్యూలు చెప్పినా, మీరిక్కడ 100 ట్వీట్‌లేసినా గూడా, అక్కడ బాక్స్ ఆఫీస్‌లో వేరే నంబర్‌లు కనపడుతున్నాయి అక్కడ. హిందీ బెల్ట్ ఎందుకు బుక్ చేసుకుంటది? తమిళనాడు ఎందుకు బుక్ చేసుకుంటది? సరే, మేమేదో మెగా ఫ్యాన్సు, మేము మోస్తున్నాం అంటే, ఓకే, సినిమా బాగోపోయినా మోసేస్తున్నారురా ఈ మెగా ఫ్యాన్స్ అని మా మీద పడి ఏడవచ్చు, మెగా మాఫియా అనొచ్చు. హిందీలో గూడా ఉందా మెగా మాఫియా? మరి అక్కడెందుకు వస్తున్నాయి నంబర్‌లు? కాబట్టి ఒకటి ఫిక్స్ అవ్వండి. మనం 'శంకర్‌కి' క్రెడిట్ ఇద్దామా? 'రామ్ చరణ్‌కి' క్రెడిట్ ఇద్దామా? 'శంకర్‌కి' క్రెడిట్ ఇచ్చేలా ఉంటే సినిమా సూపర్ అని చెప్పండి. 'రామ్ చరణ్‌కి' క్రెడిట్, ఇప్పుడు సినిమా బాలేదని చెప్పి రేపు పొద్దున్న నంబర్స్ వస్తే 'రామ్ చరణ్' అకౌంట్‌లో పోద్ది. కాబట్టి తింగరోళ్ళలాగా బిహేవ్ చేయకండి. తెలివిగా ఉండండి కొంచెం. సో, అదనమాట. థాంక్ యూ. ఏదైనా చరణేనయ్యా. ఇంక మీరు నెక్స్ట్ 'బుచ్చిబాబు' సినిమా, ఆ తర్వాత 'సుకుమార్' సినిమా ఇరగేసి అవతలేస్తాడు. మీకు అర్థమవుతుంది గదా! అది 'అప్పన్న' ఈస్ అది జస్ట్ అది అది టీజర్. బుచ్చి బాబా, సుకుమారా, లేకపోతే ఎస్ఎస్ రాజమౌళినా, శంకర కాదు ఆడుండేది చరణ్. చరణు. సో చరణ్ ఉండడం వల్ల అందరికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మీకు సో అదే అదే అంటున్నా. నడుస్తుంది. ఈ 'అప్పన్న' అనేది జస్ట్ టీజరు. మీకు నెక్స్ట్ రేపు 'బుచ్చిబాబు' సినిమా మొత్తం ఫుల్ మీల్స్ పెడతాడు ఇంకా. రెడీగా ఉండండి. ఎందుకంటే 'రామ్ చరణ్' 'రామ్ చరణ్' అనేవాడు క్లాసు ప్లస్ మాసు. బాసుకి చెప్తా ఉంటాం గదా! బాసు నువ్వు క్లాసు ప్లస్ మాస్ అని, సేమ్ టు సేమ్ అనమాట చరణ్. ఇందాక నేను చెప్పిన ఫస్ట్ అదే డైలాగే సినిమాలో చెప్తా. వేరే డైలాగ్ పడింది కానీ ఆడి బాడీ బాక్స్ ఆఫీసర్ అన్నట్టు. సో అదే నేను మనంతా కొడితే బాక్స్ బద్దలైపోతుంది. కాదు. నేను చెప్పే ఆహా. ఫస్ట్ డైలాగే చెప్తా. ఒకే టికెట్ మీద 'ఘరానా మొగుడు', 'స్వయం కృషి' 2 చూపించి ఇంటికి పంపిస్తాడు. అలాంటి బుచ్చిబాబు హీరో, సేన వన్ అండ్ ఓన్లీ హీరో 'రామ్ చరణ్'. రాజమౌళికి పాత్ బ్రేకింగ్, సుకుమార్కి పాత్ బ్రేకింగ్, నెక్స్ట్ ఇన్ లైన్ మనోడికి బుచ్చిబాబు సేనకి కూడా పాత్ బ్రేకింగ్ మూవీ ఇస్తాడు. అసలు అయినా అన్న అన్న గుడుంబ అన్న మీకు బాక్స్ ఇన ఆఫీస్ గురించి ఇన నాకు మాట్లాడాలని కూడా లేదు. ఎందుకంటే డెబ్యూ సినిమాతోనే 20 కోట్లు తీసి అవతలేసాడు
సెకండ్ సినిమా తోటి ఇండస్ట్రీ హిట్, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ హిట్ డబల్ మార్జిన్ తో లెఫ్ట్ లెగ్ తో తన్నాడు. అదే ఆడు స్టామినా. అలాంటి రచ్చ లాంటి సినిమాకి 40 కోట్లు కొట్టినోడు ఆడు. అలాంటి స్టామినా ఉన్న హీరో. కాబట్టి బాక్స్ ఆఫీసు బొక్క ఆఫీసు ఇవన్నీ కాదు. ఇప్పుడు మీరు కొత్తగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే పోస్ట్ ఆర్ఆర్ఆర్ హిందీ బెల్ట్ ఎవడు పట్టుకెళ్ళాడు. ఈ రోజు అంతే. నెంబర్స్ కనపడుతున్నాయి మనకి. ఎవడు పట్టుకెళ్ళాడు అది సెలబ్రేట్ చేసుకోండి. ఏపీ తెలంగాణ ఎంతసేపు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ నెంబర్లు మనం కొత్తవి కాదు, మనం చూడనే కాదు. ఇక్కడ ఫస్ట్ 100 కోట్లు గ్రాసర్ పెట్టిందే చరణం. మగధీర ఫస్ట్ పెట్టింది చరణే. చిరంజీవి కూడా కాదు గట్టిగా మాట్లాడితే. అర్థమైందా? కాబట్టి నా చిరంజీవి అన్న ఇప్పుడు అంతా ఈ కొంతమంది జనరేషన్ కాదు, చిరంజీవి. కొంతమంది చప్రీగాళ్ళు సడన్ గా లాటరీ కొట్టేసి దేవన్ల గురించి మాట్లాడుతున్నాయి. అమ్మ 20 ఏళ్ళ నుంచి ఏ ఏం లేవు వదిలే అక్కడ. గురు, అసలు ఎంత ఎంత ఆ, చేసి ఇంక అమ్మ నేను ప్రీమియర్లు ఫుల్ చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను. మినిమం ప్రీమియర్ షో ఫుల్ చేసుకోవాలి, అప్పుడు వచ్చి మాట్లాడాలి బాక్స్ ఆఫీసుల గురించి వాటి గురించి. ముందు ప్రీమియర్లు ఫుల్ చేసుకోండి. ఓకే, క్యాన్సల్ అయ్యాయన్న. ఇవన్నీ మినిమం కాదు నాకు. మినిమం గుడుంబ డిగ్రీ అన్న, ఇది చేసేటట్టు నేను ఆ, యో ఒప్పుకోనిది. ప్రీమియర్ ఫుల్ చేసుకుని కాదు కూడా గుడుంబ హీరో అన్న హీరోనా? క్యాన్సల్ అయ్యాయన్న, క్యాన్సల్ కాకుండా ఫుల్ చేసుకునే ఆ వాళ్ళన్న. షోలు క్యాన్సిల్ అయిపోయాయి కదా. అదే అదే కదా. సో క్యాన్సల్ అయ్యాయి కాబట్టి ఇప్పటికి ఫుల్ అవ్వలేదు, లేదంటే అయ్యేది. ఇప్పటికి ఆల్ ఇండియా ఇండస్ట్రీ టు ఓన్ స్టేట్ లో చాలా డిస్ట్రిక్ట్స్ బ్రేక్ ఈవెన్ లేదు. మరి ఏం మాట్లాడతాం మనం? ఇట్స్ ఓకే. నేను ఇంకా అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ అనవసరమైన ఫ్యాన్ వార్స్ నాకు అనవసరం. చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఈవేళ చూస్తున్నారు కదా మీరు. ఇదే ఉంటది. కాబట్టి ఈ హ్యూమిలియేషన్ కి అలవాటు పడిపోండి. చిరంజీవితో తొక్కించుకున్నారు, కళ్యాణ్ తొక్కాడు, ఇప్పుడు చరణ్ తొక్కుతాడు. అది మీకు సమ్మగా ఉండాలి ఇంకంతే. అంతేగాని ఇంకెన్నాళ్ళు నొప్పులు పడతారు. అలవాటు అయిపోవాలి ఈ పాటికి. యా గుడుంబన్న గుడుంబన్న నా వాయిస్ వినిపిస్తుందన్న? చెప్పు 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 చెప్పు. అన్న హ్యాపీ బర్త్డే అన్న. దానికోసం నేను స్పీకర్ యా తీసుకున్నా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను కూడా ఓకే. దానికోసమే స్పీకర్ తీసుకున్నాను. యాక్చువల్ బట్ నేను మై లవ్ ఫర్ శంకర్ గారు కేమ్ అవుట్ ఇన్ ద స్పేస్. యాక్చువల్లీ ఐ కెన్ అది కాదు లలిత గారు, ఇదేం పర్లేదు. హ్యాపీ బర్త్డే ఆహా, వస్తారు. నానా హైరాణ పాట పాడచ్చు, నానా హైరాణ మన పాట స్పేసే పాడచ్చు కదా. పర్లేదు. ఎవరైనా కానీ విష్ చేయాలనుకుని విష్ చేయండి గుడుంబ అన్నకి. ఏం కాదు, మన స్పేసే కదా, వేరే టాపిక్ ఏం కాదు. హ్యాపీ బర్త్డే నా గుడుంబ అన్న. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే థ్యాంక్ గుడుంబ యూ గారు. థ్యాంక్ యూ. గుడుంబ హ్యాపీ బర్త్డే. యా బ్రో, విష్ ఈ చేసిన రోజు వాళ్ళు కూడా కిందకి వెళ్తే వేరే వాళ్ళకి ఇస్తా బ్రో స్పీకర్. సారీ థ్యాంక్స్ అన్న. కుమార్ గారు. అది కాదు, ఈ రోజు కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు చూడు, బర్త్డే రోజు కూడా మెగా, అది ట్రూ మెగా అడ్మైరర్ అంటే. విషింగ్ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏందండి మార్నింగ్ 4:30 లేచిపోయి సుదర్శన్ 35 వెళ్ళాం. హ్యాపీ బర్త్డే గుడుంబ అన్న. ఎవరెవరు వచ్చారు? థ్యాంక్ యూ. నీ వాయిస్ చాలా పెద్ద ఫ్యాన్ అన్న గుడుంబ అన్న. నీ వాయిస్ ఇప్పుడు దాకా నేను చూడలేదు, కానీ నీ వాయిస్ మాత్రం చాలా ఇష్టం నాకు. ఇప్పుడు స్పేస్ లో నువ్వు మాట్లాడతా ఉన్నా అట్నే వింటా ఉంటా. థ్యాంక్ యూ. నేను కూడా అక్కడే ఉన్నా అన్న. మార్నింగ్ అవునవును. చాలా మంది మన వాళ్ళు కూడా కలిసారు ఇవాళ మార్నింగ్. నన్ను చూడలేదమ్మా. నేను సందీప్ అన్న దగ్గర ఉన్నాను. నేను నువ్వు సందీప్ దగ్గర ఉన్నావు, నేను బయట అరుణ్ ఉన్నా యాక్చువల్లీ. గుడుంబ బ్రో. అవునా తెలియదులే నాకు. థ్యాంక్ యూ. బ్రో సినిమా కాదు. ఉంది లెవెల్ బ్రో. యా బ్రో, గుడుంబ విష్ చేసిన అన్ని వాళ్ళకి చెప్పావు కిందకి కదా. వెళ్తే వేరే వాళ్ళకి స్పీకర్ ఇస్తా. యా అండ్ ఇంకోటి హరికృష్ణ హ్యాండ్ రైజ్ చేస్తాడు. బిఫోర్ దట్ గుడుంబ అన్ని చెప్పావు, కానీ నువ్వు జగన్ బయోపిక్ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు. అది వాడి హైలైట్ డైలాగ్స్ భయ్య, గురించి అది హైలైట్. అది కూడా మాట్లాడేస్తే ఫుల్ మనం ఫ్లెడ్జ్డ్ గా అప్పుడు మాట్లాడినట్లు ఉంటది. ఎక్కడో వెళ్తుండిపోయింది నువ్వు మాట్లాడిన దాంట్లో. అడెవడో ట్వీట్ చేశాడన్న, జగన్ తో పెట్టుకునే వాళ్ళు ఎవరు ఇంతవరకు బతికింది లేదు అని. అవును, బాబాయ్ బాబు చాలా మంది ఉన్నారు అని పెడదాం అనుకున్నా, ఆ ట్వీట్ కనపడలేదు, మళ్ళీ అది కాదు, రిఫ్రెష్ అయిపోయింది. బాబాయ్ హత్య లింకులు ఎన్ని హత్యలు ఉన్నాయి తెలుసా? జగన్తో పెట్టుకున్న వాళ్ళు 8 మంది చచ్చిపోయారు ఇప్పుడు బాబాయ్తో. నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ఆ జీవో అంటాడు చూడు, సిఏ నాకు నేను చచ్చిపోయినంత వరకు ఆ చేతితోనే కాల్చండి అని జీవో పాస్ 30 అది చేస్తాడు. కూడా 30 years క్లారిటీగా ఉన్నాడు. 30 years బటన్ అన్ని క్లారిటీగా ఉన్నారు. లాస్ట్ లో ఆ మెజారిటీ కూడా అది ఓట్స్ కార్తిక్ కూడా సుబ్బరాజ్ గారు 11. రోజు మన ఏపీ న్యూస్ చూస్తాడేమో వాడు. కార్తిక్ సుబ్బరాజ్ గారు యాస్టీస్ గా ఇక్కడ ఏం జరుగుతుందో అదే రాశాడు వాడు. అన్న యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ లో గుడుంబ అన్న చాలా మంది మర్చిపోతున్నారు, కానీ రైస్ ఇష్యూ గురించి మాట్లాడాడు, శాండ్ మాఫియా గురించి మాట్లాడాడు, ఆ ఫైర్ ప్లేస్ ఇక ఇలా ఇల్లీగల్ గా
సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా కడితే ఎన్ని డేంజర్స్ అని యాక్చువల్‌గా కామన్ ఇష్యూస్ అన్నీ ప్రాపర్‌గా చెప్పాడన్న. మరీ సోది లేకుండా. అంటే జస్ట్ అసలు సోది స్పాయ్ చెప్పే టైం ఎక్కడుంచాడు చిరాగాడు? సినిమా పట్టు పరిగెడుతుంది పీటీ పట్టుమని ఉషా వెళ్ళిపోయాడు. లాగా. అవును. క్రేజీ అన్న అసలు. యా నాకు హరికృష్ణ తెలిసి ఇవాళ మాట్లాడండి. ఇవాళ ఇవాళ నార్తోలు చేసిన డ్యూటీ మిగతా మనోళ్ళు ఎవరు చేయలేదేమో, అంత బాగా చేస్తారు నార్తోలు డ్యూటీ ఇవాళ అయితే. మామూలు చేయట్లేదు ఒక్కొక్కడు. ఆ సినిమా గురించి, అప్లాజ్ గురించి. నార్త్ అంత భయంకరంగా తమిళనాడులో వెళ్ళి తమిళనాడు అంత హ్యూజ్ యాక్సెప్టెన్స్ అంటే మామూలుగా తమిళనాడులో వాళ్ళ ఫిల్మ్ తప్ప వేరే ఫిల్మ్ ఎంకరేజ్ చేయరు. అలాంటి తమిళనాడులో కూడా బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రెండు చాలా సర్ప్రైజింగ్ అనిపించాయి. యాక్చువల్‌గా అన్న ఇంకా చూస్తారు. బ్లడ్ బాతే అన్న లేదన్న. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి జెన్యూన్‌గా అంటే తను న్యూట్రల్ అన్నమాట. తను ఏం చెప్పాడంటే, అబ్బా! ఆఫ్టర్ లాంగ్ టైము ఈవెన్ 'రామ్ చరణ్' మూవీస్‌లో కూడా ఇంతకుముందు దాంట్లో బ్లడ్ బాత్‌లు ఇవే ఉండేవి కదా ఎక్కువ. అయ్యేమి లేకుండా ఒక మూవీలాగా పాయింట్ చేసి ఫైట్స్ ఉన్నా గానీ, నార్మల్ ఫైట్స్‌లా బ్లడ్ బాత్ ఏం లేకుండా చాలా క్లీన్‌గా తీసాడయ్యా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మొత్తానికైతే శంకర్‌ని మెచ్చుకోవాలి బ్రో దానికి. అంటే ఇప్పుడున్న ఇది ఇప్పుడు హిట్ అయినవన్నీ అలాంటి మూవీసే కదా బ్రో. 'అనిమల్' గాని, మిగతా 'చప్రి' మూవీ గాని, ఇంకా కొన్ని మూవీస్ ఉంటాయి కదా! అన్నీ అలా హిట్ అయినవే కదా! అలాంటి దాంట్లో కూడా అంత నీట్‌గా తీసుకెళ్ళాడు. సో, హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా మంది. ఆ! ఆ అన్న. ఆ అన్న. అది అది ఒకటి. ఇంకోటేందంటే చరణ్ నాకు నచ్చిందేంటంటే చరణ్‌లో అంటే సమాజంలో ఆహ్, ఇలా ఉండే మంచి చేసే వాళ్ళే మంచి చెప్పాలి అన్నట్టుంటదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి 'పుష్పను' ఇలాంటి ఫిలిమ్స్ ఉంటాయి. వాళ్ళు చేసేది దొంగ పనులు. హ్మ్. మళ్ళా నువ్వు ఎదిగినాను, గిదిగినానంటే అది నచ్చదు జనాలకి. కానీ సినిమాలు ఆడొచ్చు. కానీ చరణ్ అనే ఫిల్మోగ్రఫీ తీసుకుంటే హైలైట్ ఉంటాడు. దీంట్లో ఆహ్, అప్పన్న క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తున్నారు గానీ, సినిమానంతా లాగిండేది రామనందను. అసలు క్లీన్ షేవ్‌లో ముద్దొచ్చేస్తాడు అసలు. ఎంత బాగా యాక్టింగ్ చేసింటాడనుకోండి. లుక్స్ దగ్గర నీకెక్కడ అసలు ఎవరికీ ఛాన్స్ గూడా ఇవ్వలే. ఆళ్ళు ట్రోల్ చేస్తుంది గూడా ఏది 'ఎస్‌జే సూర్యని' మనోడు రివర్స్ ఇమిటేట్ చేస్తాడు గదా! సర్కాస్టిక్‌గా. అది మాత్రం ఆ! థియేటర్‌లో ఫుల్ ఎంజాయ్ అది చేశారు. వేరే లెవెల్ ఈ ఉంటుంది. పిచ్చి నా కొడుకులు దాన్ని ట్రోల్ అది చేస్తున్నారు. ఓకే. ట్రోల్ అనుకోని. అదే చిరా పొద్దున అది 'ఏటీఎం' షో చూసినప్పుడు నాకు అది కనిపించలే కానీ, మళ్ళీ ఇప్పుడు సెకండ్ షో చూసినప్పుడు, అదే ఫస్ట్ షో చూసినప్పుడు ఇందాక చాలా క్లియర్‌గా అనిపించింది. ఓహో! ఇది ఈ సబ్జెక్ట్ కూడా ఉందని చెప్పేసి. అంటే మనం చాలా మిస్ అయితా ఉంటాం. మనము డ్రౌజీలో నిద్రలో ఉండము, లేకపోతే ఇంకో ఎక్స్‌పొజిటివ్ సబ్జెక్ట్ ఫోన్ రింగ్ అవ్వడము. రెండోసారి చూస్తే తప్ప ఇంకా అది వేరే లెవెల్, ఈ కంటెంట్ ఏ లెవెల్ రీచ్ అయింది, ఎట్లా రీచ్ అయింది అనేది చాలా క్లారిటీగా అనిపిస్తది. నా జీవితంలో మొదటిసారి రిలీజ్ అయిన రెండోసారి సినిమా చూడడం నా జీవితంలో మొదటిసారి ఇది. చరణ్ యాక్టింగ్ ఇవన్నీ వదిలేస్తే నాకు తెలిసి ఓన్లీ హీరో మన ఇండస్ట్రీలో ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్స్ లైక్ 'ట్రిపుల్ ఆర్' ఈ సినిమాలో వేరియేషన్స్ మాత్రం కింగ్ అవతల పడేస్తున్నాడు. అంటే అసలు బ్రో ఆ ఏమంటారు ఫేస్‌లో ఇన్నోసెన్స్ కొంతమంది చాలా ట్రై చేస్తారుగా. కొంతమంది హీరోలు పాపం చాలా ట్రై చేసి సైడ్‌కెళ్ళిపోయారు. ఇన్నోసెన్స్‌లో ఇది అని ఒక పోటుగాడు చాలా ట్రై చేశాడు. ఇన్నోసెన్స్ అంటే ఏంటి అని నీకు ఇది చూస్తే తెలుస్తది. అంటే ఆడు చేసేదే యాక్టింగ్ అని రుద్దుతారు అవును. అందరూ పాపం. అదే వాళ్ళకి అది అలా ఇంకో మనోడు నాకు తెలిసి ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు అంటే అసలు శ్రీకాంత్ డైలాగ్ గాని, అదే డైలాగ్ నేను చెప్పనులే స్పాయిలర్ అవుద్ది. అక్కడ మనోడు యాక్టింగ్ గాని అది అప్పుడే ఆల్రెడీ శివన్న చెప్పాడు అనుకుంటా మోస్ట్‌లీ అది. సో, అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. ఆహ్, ఇంక పిచ్చనా అది కొడుకులు అది కొంతమంది కాదన్న. ఇంకోటి రంగస్థలంలో గడ్డము అది ఇది అన్నారు. ఇప్పుడు నోట్లో పెట్టుకోమను గడ్డం తీసి పిచ్చనా కొడుకులు. చిరా గారు రోల్ వెరీ అది గుడ్ ఇది మార్నింగ్. అని. వెరీ ఈ గుడ్ పాయింట్ మార్నింగ్. చెప్పని నేను చాలా సేపు అనుకున్నా కానీ ఆ! మిస్ అయ్యాను. నగన్న ఫుల్ పొద్దున షేవ్‌లో లలిత ఉన్నాడుగా గారు పాట మరి. పాడతారంట. మనం ఓకే. ఒక ఓకే. నిమిషం మనం కంటిన్యూ. ఒక నిమిషం ఇస్తే లలిత గారు మేడం పాట పాడతారంట. మేడం పాడండి మేడం. ఏది 'నానా ఈ హైరానానా' ప- మూవీలో లేదని మాకిక్కడ లైవ్‌లో అవును, పెడతారా? మాకు కాదు. ఇక్కడ కాదు. మాకు ఈ ఇక్కడ గుడుంబ గారు వెళ్ళిపోయారా? ఓకే. సరే. ప్లీజ్ మేడం. యాహ్! ష్యూర్. ఏదైనా ఓకే గదా! మీ ఇష్టం ఏదైనా మేడం. ఓకే. ఏదైనా నానా మీకేం హైరాణ నచ్చితే పడితే అది ఇంకా పాడండి. చాలా హ్యాపీ, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే. అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందే ఓదురా సిలక ముక్కు సిన్ని నాదురా అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓదొరా అలక ముక్కు సిన్ని నాదొరా సిక్కోలెక్కి సందా మామ సిక్కోలంతా ఎన్నెల పంచే చిన్నబోయి వచ్చావేంది నీలో ఉన్న మచ్చను తలిచి కొండ నిండా వెలుగే నీదిరా మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా నా గుండె మీద వాలి పోరా ఊపిరి పోస్తాదొరా గుట్ట గుట్ట తిరిగేటి ఓగువా నీకు దిష్టి పూసలాంటిది సిరిబూవా ఎంత కట్టమైన నీ గాని నీతోవా నిన్ను రెక్కలల్ల చుట్టుకోవా చింతాపూల ఒంటి నిండా చిటికేడంతా పసుపు గుండా చిన్నదాని చెంపల నిండా ఎర్ర ఎర్ర కారంగుండా వెన్నెలన్నీ నీవే సూర్యుడా మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా నా గుండె మీద వాలి పోరా ఊపిరి పోస్తాదొరా మనసు మీద మన్నేయకురా నిమ్మల ముండుదొరా నా గుండెలోన వాలే పోరా ఊపిరి పోస్తాదొరా సూపర్ వామ్మో అండి. వామ్మో వీళ్ళందరూ నాన్న హైరానా అంటే ట్రాన్స్లేట్ ఇదే వెళ్ళిపోయారు పాడమని అందరూ అర్థం అసలు. అనుకున్నా. చాలా బాగా పాడారు. ఇది మీరేనా దీనిలో నాయకులోని మీరేనా సాంగ్ ఉంటది. అదిని ఇదిని బాగా సూట్ అవుతుందండి మీకు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. యా నానా హైరానా కూడా మీరేనా పాడతారు. మీరేనా అబ్బా. పాడుతున్నారా లేదా ఇన్ఫ్రారెడ్ ఇష్యూనా ఇక్కడ కూడా? లేదు లేదు యూ క్యారీ ఆన్ అండి నేను కొంచెంసేపు అయ్యాక పాడతానని చెప్పాను మీరు ఏ శ్రీని మాట్లాడు. సినిమా చూసావా శ్రీని? ఏ శివన్న ఈరోజు స్పేస్ సూపర్ డూపర్ హిట్ కదా మొత్తానికి. యా. మొత్తం నీ దాంట్లో అన్ని కవర్ అయినాయి ఈ రోజు అయితే. థ్యాంక్స్ చెప్పాలి నీకు. నేను ఊరికే క్యాజువల్ గా కపుల్ ఆఫ్ అవర్స్ పెడదాం అనుకున్నా కానీ ఇంతసేపు పెడుతుంది అనుకోలే. కొండ దేవరా కొండ దేవరా. హలో బ్రదర్స్, నేను మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, మాట్లాడు. యో మాట్లాడబ్బా. నేను ఎవరు? ఈ దుడ్డు నీది, సరుకు నీదే, ఈ ట్విట్టర్ స్పేస్ నీదే, మొత్తం మాట్లాడు. ఎవరు అబ్బా ఓకే. చూస్తా నేను. అంటే నేను ఎప్పుడు ఇట్లాంటి ఫ్యాన్ వార్స్లో కానీ లేకపోతే ఎప్పుడు స్పేస్లోకి రాలేదండి. నేను యాక్చువల్లీ ఇప్పుడు కేరళలో ఉంటున్నాను. కేరళలో అంటే ఎన్ఐటీలో ఫ్యాకల్టీ లాగా చేస్తున్నాను. నేను పెద్ద చిరంజీవి ఫ్యాన్ని, చాలా పెద్ద చిరంజీవి ఫ్యాన్ని. అంటే చిన్నప్పటి నుంచి అంటే పిచ్చి బేసిక్గా చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఎంతగా ఇష్టం అంటే మా మా నేను నా బీటెక్లో ఉండే 2004 to 8 బీటెక్లో ఒక గ్రూప్ ఉండేది. ఒక అంటే చిరంజీవి సాంగ్స్ ఒక 180, 190 సాంగ్స్ అప్పుడు. అంటే అప్పుడు అందరికీ సిస్టమ్ ఉండేది కంప్యూటర్లో. ఒక ఒక దాంట్లో ఆయన సాంగ్స్ అన్నీ మేము స్టోర్ చేసుకొని ఆల్మోస్ట్ ఎవ్రీ సాయంత్రం అందరం కలిసి వచ్చి కొన్ని కొన్ని సాంగ్స్ ప్లే చేసుకుంటా. అంటే అందరికీ ఉండేది ఆ సిస్టమ్, ఏదో ఒకరిద్దరికి ఉండేది. వచ్చి అందరం కలిసి ఒక 15-20 మెంబర్స్ కూర్చొని కలిసి విజిల్ వేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే అంత 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 పిచ్చి చిరంజీవి. అంటే ఈ మధ్య బేసిక్ అంటే బికాస్ ఆఫ్ జాబ్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఫ్యాండమ్ అవన్నీ అట్లాంటివి చేయట్లేదు కానీ బట్ స్టిల్ అంటే లోపల ఇష్టం అనేది ఎప్పుడు ఉంటుంది కదా. అంటే నేను కేరళలో ఉన్నాను. యాక్చువల్ నేను ఒక్కనే వెళ్ళి సినిమా చూశాను. అంటే ఎవరు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఊర్లో ఉన్నారు, అందుకు నేను ఒక్కనే వెళ్ళి చూశాను. సో హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని దీంట్లో జాయిన్ అయ్యాను అనమాట.
మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తే వాళ్ళు పడుకున్నారు, లిఫ్ట్ చేయలేదు. అందుకని ఇక్కడ చేసుకున్నాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎస్పెషల్లీ రామ్ చరణ్ యాక్టింగ్, అంటే అప్పన్న క్యారెక్టర్లో అసలు చూస్తున్నప్పుడు అసలు ఏం చేశాడు అంటే అసలు అంటే ఎంత అద్భుతమైన యాక్టరో నాకు అని అనిపించింది. అంటే ఒక వేరే లెవెల్లో ఉన్నాడు యాక్టింగ్ వైజ్. సినిమా పరంగా చూస్తే ఐఏఎస్గా కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా ఉండాలో, అంటే నేను కూడా ఇక్కడ కేరళ ఎలక్షన్స్ అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేశాను. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అంటే ఈ అంటే తర్వాత అదే అప్పన్న క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్గా తీసుకున్నప్పుడు నాకు తెలుసు అంటే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంటే ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి అవన్నీ. అంటే నేను అదర్ సైడ్ ఆఫ్ ఎలక్షన్స్ నేను వర్క్ చేశాను. సో నాకైతే అంటే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. కాకపోతే అంటే కంప్లీట్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ, చరణ్ యాక్టింగ్తో అసలు సినిమాని అంటే సినిమాని నిలబెట్టింది చరణే. శంకర్ కూడా ఏంటంటే అంటే మేము మా అంటే నేను బేసిక్గా 2004 to 2008 బీటెక్. ఆ టైంలో శంకర్ సినిమాలంటే పిచ్చి అంటే మా ఫ్రెండ్స్ గ్రూప్లో శంకర్ సినిమాలంటే ఒక క్రేజ్. ఆయన పాటలు కానీ, ఆయన తీసే కొత్త కొత్త స్టోరీలు కానీ ఎప్పుడు అనిపించేది చిరంజీవితో ఎందుకు ఒక సినిమా పడట్లేదు, శంకర్తో ఎందుకు, రజనీకాంత్ ఎప్పుడు వీళ్ళకైనా మన తెలుగులో అంతగా ఆదరిస్తున్నారు, చిరంజీవితో ఒక్క సినిమా చేయొచ్చు కదా అనేది ఒక ఆశ ఉండేది. అది ఫైనల్గా చరణ్ దాన్ని తీర్చాడు. కాకపోతే శంకర్ అంటే నేను హానెస్ట్గా చెప్తే కొన్ని చోట్ల ఎస్పెషల్లీ ఆ కియారా దాని దగ్గర మధ్యలో అదేది యాంగ్రీ మీటర్ అని పెట్టి దాంట్లో ఉండే కొద్దిగా బేసిక్ మన ఇన్వాల్వ్మెంట్ని తీసేస్తాడు అనమాట. అక్కడ ఒక 15 minutes ఆ పీరియడ్, తర్వాత మధ్యలో ఇట్లా అంటే జనరల్గా అప్పుడప్పుడు కొన్ని అన్నెసరీ గ్రాఫిక్స్ లాగా యాడ్ చేసి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ తగ్గిస్తాడు. అదర్వైజ్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. సారీ నేనేమన్నా అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు మీ ఏజ్ ఎంతో నాకు తెలీదు. ఆ ఏజ్ లో ఎవడైనా అలానే ఉంటాడు బ్రో, సరేనా? అల్టిమేట్ గా మూవీలో పాయింట్ మొత్తం అదే యాక్చువల్ గా. ఏంటి, నువ్వు ఏదన్నా సాధించాలంటే నీ మంచితనం, కోపం ఉంటేనే సరిపోదు, కోపం తగ్గించుకోవడం. అంటే ఆ ఏజ్ లో ఆ యూత్ లో ఎవరైనా అలానే ఉంటారు బ్రో. సో దాన్ని అలానే చూపించాలన్నమాట. అది కరెక్టే. నేను అనేది అంటే యాంగ్రీ మీటర్ గ్రాఫిక్స్ అవి లేకుండా ఉండింటే యాక్చువల్గా అది ఆ సీన్స్ అన్ని చాలా బాగా తీసాడు. ఆ యాంగ్రీ మీటర్ అని పెట్టి ఆ గ్రాఫిక్స్ సడన్ గా అది రైజ్ అవుతుందంటే తనేమనుకుంటాడంటే యూత్ కి అది అట్రాక్ట్ అవుతారని అనుకున్నట్టున్నాడు. బట్ సంహవ్ అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అంటే నా పర్సనల్ గా. బట్ అదర్వైజ్ అదొక 15 minutes అది తప్ప అదర్వైజ్ వన్స్ దాన్ని ఏమంటారు సినిమా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కానీ తర్వాత మళ్ళీ ఆ 15 minutes అవుతారో కంప్లీట్గా అందరూ ఇన్వాల్వ్ అయిపోతాం. ఎస్పెషల్లీ నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను క్లోజ్గా ఫాలో అవుతా. బేసిక్గా నేను అంటే అరవింద్ కేజ్రీవాల్ ఫ్యాన్ని, జనసేన కూడా అంటే ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. నేను ఆమ్ ఆద్మీ పార్టీకి డొనేట్ చేశాను, అట్లే జనసేనకి డొనేట్ చేశాను, ఇప్పుడు నా పిహెచ్డి టైం నుంచి డొనేట్ చేశాను. సో ఈ అందుకని నాకు ఇంకా యాక్చువల్గా బాగా ఇన్వాల్వ్ అంటే బాగా ఎంజాయ్ చేశాను బేసిక్గా సినిమా మాత్రం. ఎస్పెషలీ రామ్ చరణ్ యాక్టింగ్, అప్పన్న క్యారెక్టర్లో మాత్రం అసలు అంటే కొన్నిసార్లు అసలు ఎలా చేస్తున్నారా ఇట్లా ఇంత బాగా అనిపించింది అంటే నాకు. అంటే అది ఇంకొకటి ఏంటంటే సినిమాలు అంటే ఫ్యాన్స్ కొద్దిగా ఏమన్నా 1 or 2 నెగిటివ్ కైండ్ ఆఫ్ వస్తుంది, ఎందుకు రావచ్చు, ఎందుకంటే మేబీ సీరియస్ సినిమా అంటే అంటే ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి చూడాల్సిన సినిమా, ఇది ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి చూడాల్సిన సినిమా. మనం పెద్ద కేకలేసి అరిచి అట్లా మూమెంట్స్ అంటే అట్లా ఉండకపోయినా ఇన్వాల్వ్ అయ్యి చూడాల్సిన సినిమా. అందుకు ఏమన్నా ప్రీమియర్లో పొద్దున్నే 4 గంటలకు పోయిన వాళ్ళకి లేకపోతే అది కొద్దిగా ఏమన్నా అనిపించుండొచ్చు కానీ సరిగా నిద్ర లేకపోయిన వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రఫీ శంకర్ సినిమాలో ఎప్పటి నుంచో అంటే సాంగ్ చాలా బాగా తీస్తాడు. కాకపోతే వాళ్ళున్న యాక్టర్లు ఎప్పుడంటే అర్జున్ కానీ లేకపోతే ప్రశాంత్ కానీ జీన్స్లో కానీ లేకపోతే రజనీకాంత్ కానీ వాళ్ళు పెద్దగా డాన్సర్స్ కాదు. సో అప్పుడు ఏంటంటే మోర్ గ్రాండియర్ మీద ఫోకస్ చేసి హీరోయిన్ ఎక్కువ బాగా ప్రజెంట్ చేస్తా అట్లా తీస్తాడు.
కానీ ఇక్కడ కూడా అలానే కైండ్ ఆఫ్ తీసాడు యాక్చువల్‌గా. అంటే గ్రాండియర్‌గా తీసాడు. మోర్ ఫోకసింగ్ ఆన్ హీరోయిన్. యాక్చువల్‌గా కొరియోగ్రఫీ ఆఫ్ రామ్ చరణ్ కొద్దిగా అంత బాగా చేయలేదు. యాక్చువల్‌గా కొరియోగ్రఫీలో కొన్ని అంటే సిగ్నేచర్ స్టెప్స్ అట్లా పడుండుంటే ఫ్యాన్స్‌కి ఎస్పెషల్లీ ప్రీమియర్ షోలకెళ్ళే వాళ్ళకి పొద్దున్నే 1:00 షో వెళ్ళే వాళ్ళకి వాళ్ళు బాగా ఆ మూవ్‌మెంట్స్ ఉండేటివి. విజిల్ మూవ్‌మెంట్స్ అనేవి ఎందుకో కొద్దిగా కొరియోగ్రాఫర్స్ కొద్దిగా సరిగ్గా నేను ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. జరగండి పిక్చర్ కాదు. కొరియోగ్రఫీ మీరు ఎందుకు తప్పు పడుతున్నారు? ఏం తప్పు పడుతున్నారు? బాలేదన్నారు. యాస్ ఎ ఫ్యాన్‌గా నేను ఐ ఎంజాయ్డ్ ఇట్. 'జరగండిలోని' స్టెప్పు, లేకపోతే 'రారా మచాలో' స్టెప్స్, 'దోప్ సాంగ్‌లో' స్టెప్ దాన్ని బీట్ ఔట్ చేయమనండి ఎవరినైనా. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ కార్ మీద ఒక స్టెప్ ఏస్తాడు. చెయ్యి పెట్టి కార్ రూఫ్ మీద వైజాగ్ బీచ్ రోడ్ మీద లెగ్ స్ప్రెడ్ చేస్తూ డాన్స్‌కి, స్టెప్స్‌కి అస్సలు చెప్పేది ప్రాబ్లమ్ కంప్లెయింట్ చేసేది ఎక్కడా లేదు. మీరు అలాంటివి ఎక్కడ స్ప్రెడ్ చేయకండి. యాస్ ఎ ఫ్యాన్‌గా నాలాంటోళ్ళు చాలా మంది సాటిస్ఫైడ్ ఉన్నారు. ఈ డాన్స్ మూవ్‌మెంట్స్ ఆ గ్రేస్‌కి. బట్ యాహ్! అలాంటివి సిగ్నేచర్ స్టెప్స్ ఇంకా రావాలని కోరుకోండి గానీ, లేవని మాత్రం చెప్పండి. డిసప్పాయింటెడ్ అయితే లేరు చాలా మంది. చంద్ర మాట్లాడండి. యాక్చువల్‌గా గుడుంబాకి బర్త్‌డే చూద్దామని జాయిన్ అయ్యాను. గుడుంబా ఇప్పటికి లెఫ్ట్ అయిపోయాడు. హ్యాపీ బర్త్‌డే గుడుంబ. ట్విట్టర్ గేమ్ చేంజర్‌గా చెప్పాలి. నీ గురించి జనసేన పార్టీకి సంబంధించినంత వరకు నీ స్పీచెస్ చాలా మందిని ఇటువైపు లాగాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. నెక్స్ట్ గేమ్ చేంజర్ గురించి నిన్న నైట్ నుంచే షో పడకముందు నుంచే విపరీతమైన నెగిటివిటీని చూశాను సోషల్ మీడియా. ఇదేమి చిరంజీవికి కొత్త కాదు, పవన్ కళ్యాణ్ కొత్త కాదు, చరణ్కి కొత్త కాదు, ఆ మాటకు వస్తే మెగా ఫ్యామిలీలో ఎవరికి కొత్త కాదు. ఆ నెగిటివిటీ అలా ఉంటానే ఉంటుంది, వీళ్ళ సినిమాలు ఆడుతూనే ఉంటాయి. అయితే ఈ నెగిటివిటీ ఎప్పుడు ఆగిపోయింది అంటే నార్త్ తగులుకున్నాక. తమిళనాడులో బుకింగ్స్ ప్లస్ నార్త్ బుకింగ్స్ మధ్యాహ్నం తర్వాత బాగా రైజ్ అయింది. ఇంకా దెబ్బకి నెగిటివిటీ మొత్తం పడుకుండిపోయింది. ఇందాక డాన్స్ గురించి మాట్లాడారు, దాని గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ నుంచి చిరుత దగ్గర నుంచి తీసుకుంటే చరణ్ వేసే డాన్సులు ఎలా ఉంటాయి అంటే గ్రేస్ అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. అది నా జీన్స్లో వచ్చేసింది చిరంజీవి దగ్గర నుంచి. చరణ్ కొత్తగా ఏం డాన్స్ వేయాలి అదే చరణ్ ఆలోచిస్తాడు ఎప్పుడు. చాలా మంది హీరోలు డాన్స్ చేస్తారు, అదే నేను చేస్తే ఏముంటది అనుకుంటాడు. దానికి కొరియోగ్రాఫర్లు కూడా సపోర్ట్ చేస్తారు. అలా చరణ్ నుంచి సంథింగ్ డిఫరెంట్ కనిపిస్తుంది డాన్సుల్లో. ఇనీషియల్గా కొంతమంది ఫ్యాన్సే ఇంకొంచెం ఉంటే బాగున్నాను కొంతమంది అనుకోవచ్చు, కానీ వన్స్ అది సినిమా వచ్చినాక సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత వేసే డాన్సుల గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, పూజ అయిపోతుంది. ఆ సాంగ్లో చరణ్ వేసిన స్టెప్స్ అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టం, చాలా ఈజీగా వేసేసాడు. రాజా సినిమాలో కావచ్చు, ఏ సినిమాలో అయినా సరే, ఎవడో సినిమాలో కావచ్చు, చరణ్ డాన్స్ వెంటనే స్పెషల్. ఇనీషియల్గా రగ్గారు యాక్చువల్‌గా నేను కూడా చాలా చరణ్ డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ అసలు ఇట్లా ఫాస్ట్ మూవ్‌మెంట్సే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆరెంజ్‌లో' 'నేను నువ్వు' అంటూ ఆ సాంగ్ చంద్ర మాట్లాడు. అదే నేను చెప్దాం అనుకున్నాను. అందులో ట్రైన్ దగ్గర వేస్తాడు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అట్లా స్లో స్టెప్స్ కూడా. అదే ఆరెంజ్ సినిమాలో పాటలు అయితే ఇంకా అల్టిమేట్ అసలు. సినిమా ఎందుకు ఆడలేదని నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆ పాటలు చరణ్ సినిమాలు అన్నిట్లోకి సూపర్ హిట్ సాంగ్, సూపర్ హిట్ ఆల్బమ్ అది ఆరెంజ్ సినిమా. అంటే నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'డోప్' సాంగ్ లో చరణ్ ఇట్లా స్టెప్ డాక్టర్ గారు యాక్చువల్ గా మేము స్పేస్ పెట్టింది వాళ్ళ ఓన్లీ హై మాట్లాడుకోవడానికి మాత్రమే. లేదు హై చేద్దాం. ఫైన్ నా ఎగ్జైట్మెంట్ షేర్ చేసుకుందాం. బట్ శంకర్ సినిమాలో గ్రాండియర్ ఖచ్చితంగా ఉంటది. అది గ్రాండియర్ అంత ఖర్చు పెట్టిన తర్వాత గ్రాండియర్ లుక్, చరణ్ డాన్స్లు రెండు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి.
అది బ్యాలెన్స్ చేయడంలో శంకర్ 100% సక్సెస్ అయ్యాడు. కొరియోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. అది మనం ఆ, చూడాల్సింది. చాలా బాగుంది. నా బాధ ఏంటంటే కరెక్ట్ చరణ్ అద్భుతంగా స్టెప్ వేస్తున్నప్పుడు దాన్ని అది చరణ్ వేరే అంటే కథ వేస్తాడు, మన అది శంకర్ వేరే ఏదో సినిమాలో ఐడియా వేస్తాడు, పెట్టి వేరే అంటే సందర్భాలు వేస్తాడు. అది ఇది శంకర్ అంటే సినిమా, బాడీ శంకర్ తీసేసి సాంగ్ అనుకుంటా. షూతోనే బాడీ ఇక్కడ తీసేసి అబ్జర్వ్ ఓన్లీ చేశారు షూ లేదా, అని. మీ మాటల్లోనే మీరు ఫస్ట్ ఏం చెప్పారంటే శంకర్ సినిమాలో సాంగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నారు. ఆ ఆ, స్పార్క్ అతను ఎలా కోల్పోతాడు? అదే అది ట్రై చేశాడు. అంటే నేననేది యాక్చువల్గా రామ్ చరణ్ ని అంత ఎక్కువ వాడుకోలేదన్న ఒక బాధ తప్ప ఇంకేం లేదండి. యా ఆ బట్ సాంగ్ ఎనీవే చాలా బాగుంది. ఒకసారి అండి, ఐ థింక్ అంటే ఈ టాపిక్ ఇంకా ఆపేసి నేను పర్సనల్గా ఒక డాన్స్ని బాగా ఎంజాయ్ చేస్తానండి. అంటే రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యాన్ అది కాదు, కానీ జనరల్గా కూడా ఏ హీరో డాన్స్ చేసినా నాకు డాన్స్ మూమెంట్స్ అంటే ఇష్టం. ఈ మూవీలో అయితే నేను డాన్స్ మూమెంట్స్ అన్నీ తరోగా బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కడెక్కడ డాన్స్ వచ్చిందో అదంతా. అండ్ ఇందాక కృష్ణ బ్రో ఆయన కూడా చెప్పినట్టు ఇట్స్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక మంచి లైక్ శుభకార్యం జరిగింది అంటారు కదా, లైక్ ఒక బాబు పుట్టాడో లేకపోతే ఒక పెళ్ళి అయిందనో అందరూ లైక్ హ్యాపీగా అందరూ దీవించడం ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఉంటారు. ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు ఓకే పెళ్ళిలో సరిగ్గా ఇది జరగలేదు అది జరగలేదు అని మాట్లాడుకుంటారు. మేబీ ఆ టైంలో మనం అంటే ఐ అగ్రీ విత్ యువర్ స్మాల్ డిసప్పాయింట్మెంట్స్, దాంట్లో తప్పేం లేదు, అందరికీ ఉంటాయి. బట్ దానికి మనం ఇంకో 2-3 రోజులు ఆగిన తర్వాత లైక్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. యా మాట్లాడండి బ్రో. పవన్ కొన్నకుల్లా. హాయ్ బ్రో. బ్రో అదొక పర్ఫార్మెన్స్ స్టోరీ, మీరేమో డాన్స్ అంటున్నారు. ఒక బ్యూరోక్రాట్ పవర్స్ ఏంటి అంత బాగా చూపించాడు శంకర్. మామూలు నేను చరణ్ ఫ్యాన్ అది కాదులే అది నేను. డిపెండ్ లే బ్రో. స్కోప్ ఉంటే చేస్తారు కానీ అసలు ఈ మూవీలో డాన్స్ స్కోపే లేదు, అయినా కానీ ఆ, పెట్టాడు. కాదు మామూలుగా అదంతా క్యారెక్టరైజేషన్. ఇప్పుడు మామూలుగా అందరూ అవుట్డేటెడ్ స్టోరీ, తండ్రి పగ కొడుకు వచ్చి తీర్చుకున్నాడు అది ఇది అంటున్నారు, కానీ అసలు వాడికి వాళ్ళ నాన్న అప్పన్నని తెలియదు. ఫస్ట్ నుండి వాడికి ఎక్కడైనా యా యా అన్యాయం యా జరిగితే యా, వెళ్ళి వద్దు వద్దు కొడుతున్నాడు. బ్రో, ఆ, స్పాయిలర్స్ వద్దులే. అసలు ఎండ్ ఆఫ్ ద డే ఓహో పాయింట్ అది కాదు స్పాయిలర్స్ కదా. వద్దా? పాయింట్ ఇప్పుడు నీకు ట్విస్ట్లు పెట్టి వాళ్ళు తండ్రి కొడుకులు అలాంటివి ఆ, ఏం లేవు. నీకు కాదు పాయింట్ బ్రో. ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే పాలిటిక్స్ అనేది ఇలాగా దాన్ని మార్చాలి. పాలిటిక్స్ ప్లస్ అలాగే, అంతేకాకుండా ఒక అదే బ్రో, బ్యూరో. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేయాలంటే నువ్వు ఓన్గా ఏది చేయలేవు. నీకంటూ ఒక స్పెసిఫిక్ గా నీకంటూ ఒక రోల్ నీ ఉండాలి. కోపాన్ని లేదంటే కరెక్ట్ నువ్వంటూ వేలో ఉపయోగించు ఆ అని ఆ అమ్మాయి ఆ, అంత అదే కరెక్ట్ గా అదే అదే కన్వే పాయింట్. చేసిద్ది. అదే పాయింట్. ఇప్పుడు ఆ, నువ్వు లవ్ నార్మల్గా ట్రాక్లు తీసేయండి, లవ్ ఒకసారి బ్రో, ట్రాక్లు ఒక క్రింజ్. నిమిషం బ్రో, నేను చెప్తున్నా. వాడు ఏంటంటే అదొక్కటే కాదు బ్రో. ఇప్పుడు ప్రాపర్ గా నువ్వు ఉద్యమాలు చేసినంత మాత్రాన నీ పాయింట్ ఎలాది గా, నువ్వు అధికారంలో ఉంటేనే ఏదన్నా చేయగలవు. ఎవరు 2 లెటర్లు రాసినా ఎవరు ఇది చేయరు కదా అన్నట్టు ఆ పాయింట్ కరెక్ట్ గానే తీసుకెళ్ళాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాని మీదే స్టిక్ అయి ఉంటారు. ఎక్కడా గానీ నీకు ఫోర్స్‌ఫుల్‌గా ఏది పెట్టలేదు. మామూలుగా హీరోయిన్‌తో ఉన్నా గానీ అదే అదే కదా అదే వాడి ఉంటది. పవర్స్ ఏంటి, ఇవే మళ్ళీ ఉంటాయి లిమిట్స్ కూడా హీరోయిన్‌తో చెప్పాడు. ఒక పరిమితిలోనే ఉండాలి, అది దాటి అవతలకి వెళ్ళకూడదు, వీళ్ళ దాంట్లోనే ఉండాలి. వాడి లిమిట్స్ చెప్పాడు, పవర్స్ చెప్పాడు. బీటెక్ చదివేసి కూడా మనకి ఆ మాత్రం తెలియదు. ఇప్పుడు మళ్ళీ నేను చదవాలి ఐఏఎస్ గురించి ఏముంటాయి, పవర్స్ ఏముంటాయి అని. అంత మంచి సోషల్ టాపిక్ కాడు చెప్తే సినిమా క్రింజ్ అది ఇది అంటే నాకేం అర్థం కాదు పొద్దున మొత్తం సినిమా చూసే వరకు. మధ్యాహ్నం సినిమా చూసాక ఓకే ఇదంతా పవన్ నెగిటివిటీ బ్రో, కావాలని పవన్ చేస్తుంది. బ్రో, చెప్పు వేరే బ్రో. వాళ్ళు ఇక్కడ మన స్పేస్ లో ఉంది అందరూ మన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో నీచంగానే మాట్లాడతారండి. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న హై ఎంజాయ్ చేద్దాం అంతవరకే. జస్ట్ ఇగ్నోర్ ద నెగిటివిటీ అంతే. అది మీరు ఎప్పుడు డాన్స్ ఉండేదే అయ్యి మనకి. అంటారు కదా. వాళ్ళు లాస్ట్ లేదు లేదు లేదు, 30 ఆ 40 బ్రదర్ కూడా జస్ట్ ఊరికే షేర్ 40 చేశారు. ఆయన కాదులే పాపం, ఆయన కాదులే. 40-50 ఇయర్స్ నుంచి ఏడుస్తున్నారు బ్రో. మనం ఏం చేస్తాం? ఆళ్ళ బాధ ఆర్ఆర్ఆర్ బాధ వాళ్ళది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తుంది మూవీ ఎలా ఉందని కాదు. ఆర్ఆర్ఆర్‌లో మావోడే మెయిన్ హీరో అని ఏడుస్తున్నారు. సర్లే వదిలేసి ఏం చేస్తాం ఇంకా. అంటే పోద్దంతే. అండ్ యా మీరు ఇప్పుడు దీని గురించి నేను కూడా చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఆబ్వియస్లీ చాలామంది కొంతమంది ఎజెండాతో స్ప్రెడ్ చేస్తారు, కొంతమంది నచ్చక పెడతా ఉంటారు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఏంటంటే మనం దాని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సిన లేదు. ఓకే, మనకి నాకు ఎలా అనిపించింది, నీకు ఎలా అనిపించింది, సెల్ఫ్గా ఎలా అనిపించింది అది చూసుకొని
వి ఎంజాయ్ ద మూమెంట్ అంతే. ఇప్పుడు నా ఇప్పుడు జనరల్‌గా నా దగ్గరికి ఏదన్నా నా టైమ్ లైన్‌లో ఒక్క ఇదొచ్చినా సరే నేను జస్ట్ యూట్యూబ్‌లో వచ్చిన రికమెండేషన్ వచ్చినా కూడా ఐ జస్ట్ డు నాట్ రికమెండ్ ద వీడియో అట్లా కొట్టేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఆళ్ళు తెలుసు మనకి. ఆళ్ళేం జెన్యూన్‌గా మాట్లాడేవాళ్ళా? లేపోతే ఆళ్ళు కావాలని తప్పులెంచేవాళ్ళా అని జెప్పి. సో, అలాంటప్పుడు మనం ఆళ్ళని ఇగ్నోర్ చేసుకుంటా ఎళ్ళిపోవడమే. అప్పుడేంటంటే మనం ఇక్కడికొచ్చినప్పుడు కూడా అంటే నాకైతే అసలు నాకెక్కడన్నా నెగెటివ్ కూడా ఇనిపించినట్టు కూడా లేదు అసలు ఎక్కడన్నా చెప్పాలంటే. అన్‌లెస్ ఈ స్పేసులు కొంతమంది రన్ చేసుకుంటున్నారు కదా! ముందు నుంచి. అందులో తప్పించి. లేదు బ్రో. మామూలుగా ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం వీళ్ళందరికీ మంచిగా 'కేజీఎఫ్', ఈ 'దేవరాలు' ఇలా ఎలివేషన్ షాట్లు పడిపోయినాయి కదా! నలుగురు ఎనకాల కొట్టేయడం అలాంటి షాట్లు పడేసరికి మంచి పెర్ఫార్మన్స్‌ని ఇది చేయడం అవ్వలేదు కరెక్ట్‌గా. అందరూ అదే మూడ్‌లో ఎళ్ళొచ్చినోళ్ళున్నారు. యాహ్! 'వన్ నైన్ ఆబ్వియస్‌లీ షో'కెళ్ళొచ్చినోళ్ళు కూడా కొంతమందికి మా అది వోళ్ళు ఉంటది. అది నేను కూడా ఇందాక కూడా అన్నాను. ఎక్కలేదన్నారు. ఏంటంటే నలుగురిని కొడితేనే హై కాదు. నలుగురిని కొడితేనే హీరో కాదు. ఒక నలుగురిని హ్మ్. కాపాడితే కూడా హీరో. ఒక నలుగురికి, ఒక సొసైటీకి మంచి చేస్తే కూడా హీరో. ఒక నేను చదువుకొని ఐఏఎస్ 'చరణ్‌ది' ర్యాంక్ చేస్తే కూడా హీరో. 'రంగస్థలం', 'ట్రిపుల్ ఆర్' అంత ఎక్కలేదు గానీ అస్సలు అప్పన్న క్యారెక్టర్ ఉంది బ్రో. కేక. చింపేసాడంతే. సావగొట్టాడు. అది నాకు అర్థం కాలేదు. 'రంగస్థలం ట్రిపుల్ ఆర్' ఎక్కలేదేంటి? ఎక్కలేదంటే నేను 'కళ్యాణ్' సినిమాలే చూస్తానండి. మెగా ఫ్యామిలీ ఎవరి సినిమాలకెళ్ళను అంతగా. బ్రో అన్నెసరీ అన్ డిస్కషన్ గాని, ఎవరి హీరో అయినా, ఎనీ ఫాండమ్ అయినా, ఎనీ ఫ్యాన్ అయినా యునానిమస్‌గా యాక్సెప్ట్ మామూలుగా చేసింది చెప్తున్నా అన్న. అహా! అంటే బ యునానిమస్‌గా బ బా అందులో గూడా లుక్సును చె అసలు మీ బావుంటది. తెలుగోళ్ళు నువ్వు చాలా ట్రిపుల్ డిఫరెంట్ బ్రో ట్రిపుల్ ఆర్ అసలు. వదిలేసిన 'రంగస్థలాన్ని' యునానిమస్‌గా పేరొచ్చింది, యాక్సెప్టెన్స్ వచ్చింది 'రంగస్థలం' చిట్టిబాబుకి. అది కూడా తప్పు పట్టేవాళ్ళు చాలా రేర్ ఉన్నారు. నిన్నే చూడటం నేను రేర్‌లో. అదొక్కటే కాదు. ఎనీవేస్ ఇప్పుడు కాదు. ఇప్పుడు 'సలారు' ఎంత బావుందన్నా, ఆ రోజు గూడా ఇలానే బ్యాక్‌గ్రౌండ్ బాలేదు అని ఏడ్చి అవును. చచ్చిపోయారు. యాహ్! 'సలార్' గూడా మళ్ళీ బావుంటది. ఇప్పుడు గూడా అసలు 'సలార్' బ్యాక్‌గ్రౌండ్ ఏ ఎలివేషన్ ఇవ్వాలన్నా 'సలార్' బ్యాక్‌గ్రౌండ్ వాడతారు. ఎంత అంటే ఇంకేమనాలో తెలియట్లేదు. పోనీ 'కల్కి' చూసుకుందామంటే అసలు ఏం ప్రొడక్ట్ బ్రో! హాలీవుడ్ రేంజ్ ఉంది. ఫస్ట్ సీనే గూస్ బంప్స్ అసలు. నీకంతే అంతకంటే ఎలా తీస్తార్రా బాబు! ఇంకో పార్ట్ ఉంది గదా! నెక్స్ట్ పార్ట్‌లో హై ఇస్తారు. 'సలార్' గాని, ఇవి గాని. ఇలా చాలా మూవీస్ అంతే. ఒక 'ప్రభాస్', 'రామ్ చరణ్' అనే గాదు. అంటే ఇంక ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇంగ్లీష్ మూవీ అంటే ప్రతి సీను, ప్రతి సెకండ్ హైలైట్ ఉంటదా ఏంటి? స్టోరీ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉండాలి బ్రో. అప్పుడే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్‌లో' చాలామంది అజయ్ దేవగన్ సీన్స్ అంటారు. అసలు ఆ సీనే లేకపోతే మూవీయే లేదింకా. ఎవడికి గూస్ బంప్స్ రాదు 'ఆలియా భట్' చెప్తూ ఉంటే. మా మా బావ ఏముండదు కదన్నా! చేస్తుంది అది లేపోతే అసలు ఉద్యోగం ఏమేంటనేది కాదు. తెలీదు ఉద్యోగం గదా! అంటే అసలు అది లేకపోతే 'ఆర్ఆర్ఆర్' అనేది ఏముండదు. నీకు ఉత్తినే ఫైట్‌లు ఆడు పెట్టేసి, ఏమేంటనేది తెలిసేది కాదు. ఎలివేషన్స్ ఇచ్చుకొని అది కాదు. స్టోరీ ఉండాలి ఎప్పుడైనా. స్టోరీనే బలం. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఇట్లు కొట్టిన దాంట్లో నాకు తెలిసి ఫ్యామిలీ స్టోరీస్ తప్ప యాక్షన్ మూవీస్‌లేవి లేవు. 'బాహుబలి 2' కూడా ఫ్యామిలీ స్టోరీయే. ఎంత యాక్షన్ ఉన్నా గాని ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్సే ఇంపార్టెంట్. అంతే గదా! ఇంక నేను ఫేక్ కలెక్షన్స్ గురించి, ఫేక్ హిట్స్ గురించి నేను మాట్లాడను. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీస్ కదిలితేనే హిట్ అవుతాయి. నువ్వేసుకుంటే ఏ సినిమా అన్నా ఫీలింగ్స్ హిట్ ఉంటాయన్న. అయితది. ఫీలింగ్స్. యాహ్! నేను దాని గురించి అనట్లేదులే. నేను వేరే మూవీ గురించి అంటున్నా. చాలా రిక్వెస్ట్‌లున్నాయి ఏంటి కింద? కామెంట్స్ కూడా పెట్టారు. ఫుల్ అయిపోయారన్న. నాది తీసేయి. మాట్లాడేసిన వాళ్ళంటే లిజనర్‌కి ఇవ్వాలండి. కొంతమంది స్పీకర్స్ ఉన్నారు మరి. అదే అన్న నేను ఏం చెప్పానంటే పోస్ట్ 'రంగస్థలం', 'ట్రిపుల్ ఆర్' ఇంకా ఎవాల్వ్ అవుతున్నాడని చెప్పాను. అంటే అంత ఎక్కేది కాదు నాకు ఆడి సినిమాలు ఇంతకుముందు. తర్వాత నుండి అసలు వాళ్ళ చింపేసాడు. అది చెప్పాను నేను. నీకు అలా అలా అర్థం కాలే. నాది వేరే తీసేయి వాళ్ళ అన్నా నేను. మూవీస్‌కి ఏం కాదులే బ్రో. వేరే వాళ్ళ మూవీస్‌కి ఇలా మాట్లాడుకోరు కదా! యాక్టింగ్ గురించి, వీటి గురించి. అక్కడే అర్థమైపోతుంది. బ్రో యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్నది చెప్పాను. నా ఎక్సైట్‌మెంట్ షేర్ చేసుకున్నాను. మేబీ యూ కెన్ గివ్ టు ఆపర్చునిటీ టు అదర్స్. మై
యా లిజనర్కి వెళ్ళండి, అక్కడ ఆప్షన్ ఉంటుంది. గో టు లిజనర్ సంథింగ్. డాక్టర్ గారు మాట్లాడండి. హలో. హాయ్. వినిపిస్తుందా? వినబడుతుంది సార్, మాట్లాడండి. యాక్చువల్లీ నేను అసలు ఈరోజు మూవీకి వెళ్తానని కూడా అనుకోలేదు, కానీ వెళ్ళాను. ఇక్కడ అంటే చరణ్ సినిమా అని కాదు, మిగతా నేను మూడు కంపేర్ చేయడం అని కాదు. దేవర సినిమా ఒక షో వేసాడు. ఇది సాంగ్లీ మహారాష్ట్రలో ఉన్నాను నేను ఇక్కడ. అండ్ అండ్ పుష్ప కూడా వన్ షో, అదే 6:30 షో అలా వేశారు ఈవినింగ్. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వరుసనే 5 days ఉంది, 5 days 4 days ఉంది. 650 షో. అది అది చరణ్ స్టామినా అనుకోవచ్చు, లేకపోతే ఆయన నచ్చి తీసుకున్నారో తెలియదు నాకు. కానీ నేను అంటే కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చాను, నాగ్పూర్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చి ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఈరోజు అయిన తర్వాత మార్నింగ్ నుంచి డ్యూటీ అయ్యింది, ఐసీ డ్యూటీ అయిన తర్వాత ఈవినింగ్ అంటే ఫాస్టింగ్ ఉన్నాను ఈరోజు, ఏకాదశి అని చెప్పి ఫాస్టింగ్ ఉన్నాను. అండ్ అయిన తర్వాత నేను అనుకోలేదు అసలు. వెంకటేశ్వరం దర్శనం అయిపోయింది. తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్ అడిగాను వెళ్దాం అంటే ఓకే అన్నాడు, వెళ్ళాను. అంటే మా లైన్లో వాళ్ళందరూ వాళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేయట్లేదు. నేనైతే వాళ్ళ మాటలు అసలు ఇంత కూడా పట్టించుకోలేదు. నాకు వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక డైలాగు వాట్ ఈస్ ఐఏఎస్ అని చెప్తాడు. ఐఏఎస్ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ అండ్ ఈజ్ ద ఫస్ట్ జ్యుడిషియర్. ఇక మొత్తం అదంతా ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్తారు కదా, సేమ్ అలాగే అనిపించింది. ఆ డైలాగ్ ఒకటి, వాట్ ఈస్ పొలిటీషియన్ అని చెప్పేసి పొలిటీషియన్ గురించి అడిగితే పొలిటీషియన్ రైట్స్ ఏ ఉంటాయి. అది కరెక్ట్గా వాడు చెప్పలేకపోతాడు. పొలిటీషియన్కి ఈవెన్ ఏ పొలిటీషియన్ అడిగినా కూడా వాళ్ళకి రైట్స్ ఏ ఉంటాయి వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఐఏఎస్కి ఉండే రైట్స్ చాలా బాగా చెప్పాడు. చాలా అంటే ఫస్ట్ నుంచి ఒక ట్రైన్ సీన్ కానీ అంతా చాలా బాగా ఐ ఎంజాయ్డ్ అలాట్. అండ్ డ్యాన్స్ రామ్ చరణ్ డ్యాన్స్ గ్రేస్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఒక సాంగ్ మిస్ అయింది. ఆ సాంగ్ ఏదో రేడియో ఫ్రీక్వెన్సీ కోసం ఏదో అని చెప్పేసి ఆ సాంగ్ లేదు మూవీలో. అండ్ లాస్ట్లో అంటే క్లైమాక్స్ కూడా చాలా బాగా అంటే సింపుల్గా అయినా కూడా క్లైమాక్స్ కూడా అంతా అంటే ఫైట్లు చేసి అంతా విడగపొడిచే అంత హీరోయిజం చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఐఏఎస్ అంటేనే ఒక హై లెవెల్ పొజిషన్. వాడు ఫైట్లు చేయాల్సిన రూలే లేదు నాకు దృష్టిలో. కానీ ఫైట్ చేసాడు, డాన్స్ చేసాడు. అండ్ ఇలా కొందరు ఫ్యాన్స్ వచ్చి నాకు చెప్తా ఉన్నారు పక్కన, వాళ్ళందరూ నా జూనియర్స్. అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ, సరే ఏం సార్ అలా ఉంది అలా ఉందని. నేనేం పట్టించుకోలేదు. ఐ ఎంజాయ్డ్. నా పని నేను చేసుకున్నాను, మూవీ చూశాను, వచ్చేసాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. న్యూ స్పీకర్స్ మాట్లాడండి జాయిన్ అయిన వాళ్ళు. శ్రీని అన్న అంటే మాట్లాడట్లేదు అప్పటి నుంచే ఉన్నారుగా కోహోస్ట్ లో. హాయ్ గాయ్స్. అన్న శివన్న, నువ్వు మాత్రం ఆ బోకు మహారాజ్కి వెళ్ళావు అనుకో, నేను నిజంగా మళ్ళీ మాట్లాడినన్న బ్లాక్ చేసేస్తానండి నేను. లాస్ట్ టైం కూడా ఒక మూవీకి వెళ్ళొద్దంటే వెళ్ళావు. సతీష్ మాట్లాడండి. థ్యాంక్స్ అన్న. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బ్రోస్ అందరూ? హైనే ప్రస్తుతాన్ని అందరూ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ అదంతా మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అసలు ఆల్రెడీ అది హిట్ బ్రో. అది అందరు కొంతమంది ఫేక్ అనేది చాలా మంది స్ప్రెడ్ చేస్తున్నారు. అది అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అసలు. అది ముందు అసలు మనం ఎంజాయ్ చేయాలి. బ్రో సతీష్ బ్రో, ఎవరెక్కడ పట్టించుకోవట్లేదు. మేము కూడా మీలోనే ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. ఓకే అదే. అంటే వింటా ఉన్నా నేను స్టార్టింగ్ నుంచి.
లేదు లేదు, సన్నీ మేమంతా సూపర్ హైలో ఉన్నాం. ఓ ఓకే ఓకే బ్రో, నేను పీకే ఫ్యాన్ యాక్చువల్గా అయితే. పీకే అంటే మా అసలు మెగా ఫ్యాన్ అంతే. యా బ్రో, అంతా అందరూ హైలోనే ఉన్నాం. నీచులు ఆ, నీచంగానే ఆ, మాట్లాడతారు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఆ. ఉంటారు. వాళ్ళ గురించి ఇక్కడ ఎందుకు అదే అదే మాట్లాడుతున్నాం? అదే 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 ఇక్కడ మీరు అదే, మీరు మీరు హై ఎలా ఫీల్ అయ్యారో అది వరకు చెప్పండి, అంత హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా మీ హై చేసి. అసలు యాక్చువల్గా నేను ఆంధ్రాలో ఉంటే అసలు 1 AM షో చూసేవాడిని. అసలు యాక్చువల్గా ఉంటే ఆంధ్రాలో, నేను హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి మామూలుగా ఎర్లీ మార్నింగ్ చూసాను. పిచ్చి పీక్స్ అంటే ఇక అప్పన్న క్యారెక్టర్ అయితే పీక్స్ బ్రో. నాకైతే కంట్లో ఏడ్ చేశాను కూడా బ్రో అప్పుడైతే. కరెక్ట్ గా ఆ డైలాగ్ చెప్తాడు కదా, అప్పుడు మాట రాదు మనకి. ఆ పార్టీ పేరు చెప్తుంటాడు కదా అప్పుడు. అబ్బా, నాకు ఇక కంట్లో నేను సినిమా చూస్తానా అలా నాకు కంట్లోంచి పక్క నుంచి డ్రాప్స్ వచ్చేస్తాయి. అంతా ఇన్వాల్వ్ అయిపోయానంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాను ఆ సీన్ లో కూడా. అసలు ఆ సీన్ అసలు పక్కకు ఫస్ట్ నుంచి కూడా పక్కకు చూద్దామన్నా కూడా ఏం అనిపించలేదు కూడా. ఆ సీన్ మటుకు నాకు అసలు మైండ్ లోంచి పోవట్లేదు బ్రో, ఆ అప్పన్న క్యారెక్టర్ అనేది. అంత అంత ఇచ్చాడు డీప్ గా, అంత రేపు ఇన్నోసెన్స్ గా ఎవడన్నా బాగా. రేపేనా రిలీజ్ మెంటల్ నా కొడుకుది. ఎవడైనా పాజిటివ్ ట్వీట్లు వేయాలి, నాకు కనపడాలి. నిజంగా బండబూతులు తిట్టేస్తాను నేను. లాస్ట్ టైం రేపే రేపే మనోళ్ళు బొంగులో అతి ఇది కొంతమంది చెత్తనా కొడుకులు. టిట్ ఫర్ టాటే బ్రో, ఏదైనా సరే టిట్ ఫర్ టాటే. ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయండి బ్రో, పర్లేదు. ఇప్పుడు నేనైతే చూడను, నేను నెగిటివ్ చేయకపోయినా పర్లేదు, కానీ మూసుకొని ఉంటే సరే. ఆడికి మాత్రం బ్యాక్గ్రౌండ్ కుమ్మింది, బాలిగాడి పిత్తాడు, లవడాలో మాటలు చెప్పారంటే లాస్ట్ టైం లాగా నిజంగా బండబూతులు తిట్టేస్తాను నేనైతే. వాళ్ళని చూసి నేర్చుకోండి రా బాబు, ఎంత నెగిటివ్ లో ఉంటారు. నిన్న నైట్ మొత్తం స్పేస్లు పెట్టారు వాళ్ళు. మన వాళ్ళు పోనీ నెగిటివ్ చేయకున్నా బ్రో పర్లేదు, అది ఇప్పటికీ రన్ అవుతుంది బ్రో మరి పక్కన. అసలు బుద్ధి తెచ్చుకోండి రా బాబు. వాళ్ళు ఏడుపు ఎవరు హెన్రీ చేశారు ఇందాక మాట్లాడండి. పవన్ బ్రో నేను ఫ్రమ్ హైదరాబాద్. బ్రో రేపు సక్సెస్ మీట్ పెడతారంటారా? తెలీదు బ్రో. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సక్సెస్ మీట్ పెడితేనే సక్సెస్ అయినట్టు అనే కింద మాట్లాడుతున్నారు చాలా మంది. చెప్పలేము బ్రో బ్రో. ఇక్కడ నాకు తెలిసి ఈ నెంబర్ గేమ్ కూడా రామ్ చరణ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నెంబర్స్ పెట్టద్దు పోస్టర్లో గట్రా అని అన్నాడు కదా. అది కానీ ఉంది బ్రో. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అదే బ్రో, అది కానీ Yeah. అది వేస్తారా అన్నది వేయరా? మన ప్రొడక్షన్ హౌస్ నుంచి అన్న, కొన్నిదేల దాని నుంచి అవునా? అన్నాడు. ఓకే. దిల్ రాజు లిరిక్స్ చేస్తే ఇంక తనేం చేస్తాడు. యా, చెప్పలేం. అందుకే మనకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదులేండి అవన్నీ ఉంటాయా, సక్సెస్ మీట్ ఓకే ఉంటుందా, ఓకే. లేకపోతే నెంబర్. అంటే లాస్ట్ ఇందాక టైం కూడా అన్నారు కదా. వేరే ప్రొడక్షన్ ఉండింది కదా ఆచార్య కూడా. మనోడు ఏమో ఆపలేడన్న. మన ఓన్ ప్రొడక్షన్ లో అయితే రావు అన్నాడు. ఇంక మనం ఏం చేస్తాం వాళ్ళు వేస్తే. ఇందాక మామూలుగా హలో వేరే వాళ్ళ ఫ్యాన్స్ అలానే అన్నారనమాట. మా సినిమాకి దిల్ రాజే వచ్చి సక్సెస్ మీట్ పెట్టారు, మీకు ఇంకా పెట్టలేదు ఎందుకు అంటే ఇప్పుడు స్లాపా? కాదు బ్రో, ఒకటి బ్రో, ఇప్పుడు పెట్టినా పెట్టపోయినా ఇప్పుడు ఏముండిద్ది. ఇప్పుడు సినిమా మనం ఈ 4-5 days ఎంజాయ్ చేయాలి, కావాలంటే సెకండ్ టైం చూడాలి. ఇప్పుడు వాళ్ళకి కూడా పండగే కదా సంక్రాంతి. సో లెట్ దెమ్ లైక్ ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు కష్టపడి ఒక సినిమా ఇచ్చిన తర్వాత లెట్ దెమ్ టేక్ సమ్ టైం లైక్ 3-4 days తర్వాత ఇప్పుడు ఎవడో పిల్లి బిత్రిగాడు వచ్చి మన దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు బ్రో ఇక్కడ వాడెవడికో పని లేక అడిగాడు. మనం సీరియస్ కి తీసుకోవద్దండి, మీరు హార్ట్ కి తీసుకోవద్దు ఏది కూడా. ఇప్పుడు మన చేతిలో ఎవరు, ఇప్పుడు మనం పెట్టమంటే పెడతారా లేకపోతే వద్దంటే ఆగుతారా? కాదు కదా. కాదు, ఇవన్నీ బేసిక్ బ్రో. ఇవన్నీ మనం ఎదిగే కొద్దీ ఏది ఇగ్నోర్ చేయాలి, ఏది సీరియస్ గా తీసుకోవాలనే పాయింట్స్ చాలా క్లారిటీగా ఉండాలి. అలా క్లారిటీ మిస్ అయినప్పుడు లేదు, ఏది సింహాన్ని కూడా దారిన వెళ్ళే పిల్లి కూడా గెలికేస్తా ఉంటది. సో మరి అసలు దాని గురించి కదా, సినిమా ఎలా ఉంది, బాగుంది అంతవరకే.
అదొక్కడే. మనం ఎవడో గురించి మనం వచ్చి వాళ్ళ గురించి అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మనం అయ్యని బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం లేదు. అది చెప్పేది. వెల్ సెట్. దిల్ రాజు గారు ఎప్పుడు సక్సెస్ మీట్ ని రిలీజ్ డే పెట్టాడు. ఎప్పుడు ఓ 2 days 3 days ఆగిన తర్వాత మొత్తం రిపోర్ట్ తీసుకొని పెడతాడు ఆయన. ఏ సినిమాకైనా తీసుకోండి. మరి మీరే అవునంటున్నారే ఆన్సర్ అన్నిటికీ. మోస్ట్లీ ఫస్ట్ ఆయనకు ఇంకో సినిమా ఉంది బ్రో. ఆ సినిమా కూడా చూసుకుంటా ఉంటాడు కదా. ఇది ఆల్రెడీ రిలీజ్ చేసి సినిమా ఉంది కదా, అది కూడా చూసుకోవాలి కదా. అంతెందుకండి ఎన్బిఏ ఐ మీన్ అన్స్టాపబుల్ అయినా కానీ ఆయన 14th పార్టీ అన్నాడు కానీ సినిమా రిలీజ్ అయితే నెక్స్ట్ డే అనలేదు కదా. సరే బ్రో, సరే ఇంక వదిలేండి. ఇంకేమన్నా షేర్ చేసుకుంటే క్రాస్ టాక్ వద్దు, అలా క్రాస్ టాక్ అవుతుంది. యా బ్రో, ఇంకా లైట్ తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడుకుంటే మాట్లాడండి. బ్రో 14th పక్కా సాంగ్ అయితే యాడ్ చేస్తారా బ్రో? మాకేం తెలుసు బ్రో, మళ్ళీ హ్యాండ్ ఇస్తారా? ఇక్కడ ఎవరు దిల్ రాజు గారి టీం ఎవరు లేరు, శంకర్ గారి టీం ఎవరు లేరు. మేము కూడా మీలాంటి వాళ్ళమే. మాకు కూడా ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. మేము ఎవరిని అడగాలి తెలియక మేము మెలకొని ఉంటాం. వచ్చిందాక వెయిట్ చేయటమే బ్రో. ఇప్పుడు ఇచ్చే సాంగ్ రిలీజ్ చేయకపోతే 4 రోజులు అన్నం తినకుండా ఉంటావా? ఉండం కదా, మనం వెయిట్ చేస్తా ఉంటాం కదా, అంతే బ్రో. ఎందుకు బ్రో మరి సినిమా ఎంజాయ్ చేయడానికి మన సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వెళ్ళామా, సినిమా ఎంజాయ్ చేసామా, బాగుందా, రెండోసారి వెళ్ళామా, ఇంకా బాగుందా, మూడోసారి వెళ్ళామా, ఇలానే లెక్క ఉండాలి. కానీ అది సినిమా అనేది ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం మనం ఎందుకు బ్రో? ఇప్పుడు ఏదైనా రిలీజ్ చేస్తే మనకి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది యాజ్ అ ఫ్యాన్ గా, అప్పుడు వెళ్ళి చూడండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది రిలీజ్ చేస్తారు లేదా అని మిమ్మల్ని మీరు ఒక 10 మందిని క్వశ్చన్ అడిగి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇక్కడ సినిమాలో సగం టీవీ ఛానల్లో చూపించే అన్ని స్పెక్యులేషన్స్, అన్ని ఫాల్స్ న్యూస్. అలాంటివి మనం వాటి గురించి ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తారు, మీకు చూస్తే మేము చూస్తాం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్ బ్రో. డైరెక్టర్ శంకర్ కన్ఫర్మ్ చేసేదాకా దిల్ రాజు కూడా తెలియదు. మేమేం చెప్తాం బ్రో? యా సింపుల్ యాజ్ దట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ టాపిక్ అండి. అది గ్లిమ్స్ సెన్సర్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, గ్లిమ్స్ లేదండి థియేటర్ లో. సర్టిఫికెట్ అంటే నార్మల్ అదొకటి ఎవరికైనా ఇచ్చిందా? సర్టిఫికెట్ అనకండి, ట్రోల్ స్పేస్ అనుకుంటారు. మన ఓజీ గ్లిమ్స్ కి సెన్సార్ వచ్చింది కదా, అది వేయలేదు. అందుకే దాని గురించి అది ఓజీ గ్లిమ్స్ ఏమన్నా సంక్రాంతికి ఏవిచ్చాము బ్రో. సంక్రాంతికి అప్పుడు యాడ్ చేయించాము. సినిమాలో డైలాగ్స్ కొన్ని మాత్రం వన్ ఆఫ్ ది, అంటే అందరికి రెగ్యులర్ డైలాగ్స్ కానీ కొంచెం డిఫరెంట్ రియల్ టైమ్ లో ఉన్నాయి బ్రో. మనం ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం ఇది రాసుకున్నాడు అంటే, కానీ ఇప్పుడు మన రియల్ టైం చూసినట్టు ఉంది. సినిమాలో డైలాగులు కొన్ని అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా అనుకునేయే, కానీ ఒక సిచ్యువేషన్ లో చెప్పేసరికి చాలా బాగా చెప్పారు అన్నట్టు అనిపించింది. వాయిస్ మనదే, ఎవరిదైతే ఏంది, ఎవరి తరపున మాట్లాడుతున్నాం అని అదొకటి. కానీ తర్వాత వెనకున్నది నీ ముందున్నోడు మామూలుడు కాదన్న విషయం నుంచి చెప్పమని. తర్వాత నేను ఒక సంవత్సరం సీఎం గా ఉన్న వాళ్ళని చూసా, 6 నెలలు సీఎం గా ఉన్న వాళ్ళని చూసా, ఆఖరికి ఒక్కరోజు సీఎం గా ఉన్న వాళ్ళని చూసా అని ఈ డైలాగ్ గాని. తర్వాత అంజలి పార్టీ పెట్టేటప్పుడు నేను డైలాగే చెప్తున్నా, నేను అసలు ఒక్క స్టోరీ చెప్పలా. మీకు సినిమా లీక్ చేసినట్టు డైలాగ్ చెప్తుంటే మీకు నేను ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పాను మీకు? వాయిస్ ఒకళ్ళే కాదు బయట. మీకు ఏమర్థమైంది దాంట్లో? ఒక్క నిమిషం ఆగండి. వాయిస్ మంది కాదు, ఎవరిదైతే కంప్లీట్ చేయండి, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. స్టోరీలు కలర్. బాట సార్, మీరు మాట్లాడండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నేను బేసిక్గా రవితేజ ఫ్యాన్ అనమాట. నేను మ్యాక్సిమం ఆయన సినిమాలకి డ్యూటీ చేస్తా. మ్యాక్సిమం యాక్చువల్గా ఈ టైంలో సినిమాకి నిర్వచనం మారిపోయింది. మోస ఎలివేషన్ సీన్స్, రక్తపాతం, దాని నుంచి కొంచెం బయట తీసుకొచ్చింది గేమ్ చేంజర్. అదొక్కటే నాకు బాగా ఇష్టమైంది. ఇంకొకటి, పొద్దున్నే మార్నింగ్ షో చూసాను 4ంటికి.
అయితే ఆ టైంలో అలా ఉన్నా సరే మెల్లిమెల్లిగా అనేది లోపలికి వెళ్ళిపోతుంది సినిమా అనమాట. అది ఈవినింగ్ వచ్చేపాటికి చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. అదొకటి. ఈ టైంలో అలాంటి సినిమాని ఒప్పుకోవడానికి అంటే ఈ టైంలో అంటే ఈ ఎలివేషన్ సీన్స్ పీక్స్లో ఉన్నప్పుడు, ఈ రక్తపాతం పీక్స్లో ఉన్నప్పుడు సినిమాని బయట తీసుకురావడానికి చరణ్ గట్స్కి చెప్పుకోవాలి, హ్యాట్స్ ఆఫ్. అదొక్కటి చాలా బాగుంది సినిమా మొత్తం. థ్యాంక్ యూ. కాదు సినిమా చేస్తున్నామంటే సినిమా రోల్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ హిస్టరీలో చరిత్రలో ఉండిపోవాలి. అప్పన్న క్యారెక్టర్ పీపుల్ విల్ టాక్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్ విల్ నాట్ గో ఆఫ్. ఇప్పుడు వచ్చిన అవునన్నా, అవును. అది రీసెంట్ అది మూవీస్ లో ఏది తీసుకున్నా కూడా అంత క్యారెక్టరైజేషన్ ఉన్న మూవీ లేదు. అవును, అది కరెక్టే. నేను 8:30కి బయటకు వచ్చాను. 8:30 నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి అది అలా హంట్ చేస్తూనే ఉందన్నమాట. చాలా చాలా ఇంపాక్టబుల్ క్యారెక్టర్ అది. అతని ఇన్నోసెన్స్ కానీ, అతనికి వచ్చిన అవలక్షణ అది ఒకటి, అతను చేయలేకపోవడం అవన్నీ కూడా చాలా చాలా హంట్ చేస్తాయి అన్నమాట. చాలా బాగా రాశారు. అసలు ప్రాణం పెట్టేశాడు చరణ్ అయితే. టెలిఫోన్ దగ్గర అయితే అసలు ఇంకా చిరంజీవి గుర్తొస్తాడు ఆపద్బాంధవుడిలో. సూపర్ అసలు. అలాంటివి కొన్ని చాలు సినిమా మొత్తం ఎంగేజ్ చేయడానికి. కదా అన్న జబర్దస్తా కాదు కదా. నెక్స్ట్ ఎవరు బాట్ సార్ మాట్లాడతారా? బాట్ సార్ కాదు, సారీ, వీరమల్లు. అవునా, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది మెగా మెగా ఫ్యాన్స్ మధ్యలో మాట్లాడినందుకు నాకు కొంచెం గర్వంగా ఉంది. అది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే యాండీస్ ట్రాప్ లో పడి ఈ సినిమాని చంపేది. సినిమా చాలా బాగుంది. యాండీస్ ట్రాప్ లో పడి మాత్రం ఎవరు సినిమాని చంపేయొద్దు. నేను చెప్పాలనుకున్నది అదండి. యా, థ్యాంక్ యూ. అది యాంటీ ఉంటది. లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, అంటే అది ఉంటది. వాళ్ళ ట్రాప్ లో పడి వీళ్ళు కూడా మనోళ్ళు కూడా ఎంటర్ అయ్యి మన ఏమన్నా 30-40 సినిమాని ఇయర్స్ చంపేస్తారని భయం వేస్తుంది. 30-40 ఇయర్స్ చూసి మనం అలవాటు పడకపోతే ఇంకెలాగా చెప్పు. అది కామన్, అలవాటు పడిపోవాలి. వాళ్ళు చేయందే వాళ్ళకి పూట గడవదు, మనకు అది లేదనుకో మనకి టైం పాస్ అవ్వదు. అది మన వాళ్ళందరికీ చెప్పండి. అంటే మీరు కొంచెం యాజ్ ఏ పెద్ద హ్యాండిల్ గా లేదా అలాగా యా లార్డ్ శివ చిరాకు మీరు ఉన్నారు కదా. యా జనసేన బద్వేలు మాట్లాడిన తర్వాత అశోక్ యా మాట్లాడండి. యా అంటే నేను సినిమా చూడలేదు. అంటే ఇక్కడ మాకు స్నో పడి కుదరలేదు. మా ఫ్రెండ్ చూశాడు ఇండియాలో, తను చెన్నైలో చూశాడు, చెన్నైలో తిరుపతిలో చూశాడు. తనకు చాలా బాగా నచ్చిందని చెప్పాడు. అంటే తను ఫ్యాన్ ఏం కాదు, తను అన్ని సినిమాలు చూశాడు. చెప్పాడు చాలా బాగుందిరా, బట్ ఎందుకో కావాలని నెగిటివ్ చేస్తుండే మరి ఏమో తెలియదు అని చెప్పాడు. యా తను అయితే సౌండ్ అంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాడు. తను మామూలుగా స్టోరీ సినిమా కూడా బాగుంది, బాగా తీశాడు సినిమా. బట్ ఎందుకో వీళ్ళు ఇలా నెగిటివ్ చెప్తున్నారు, దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇంకా నా పర్సనల్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు కానీ లేదా అందరూ మెగా ఫ్యాన్స్ ఎవరైనా వీళ్ళ పరిధి పెరిగింది ఇప్పుడు. అంటే ఎందుకంటే కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, అంటే హీ ఓన్, తను గెలిచాడు. మేబీ గెలిచిన తర్వాత చాలామంది శత్రువులు కూడా రావచ్చు. అది రాజకీయాల నుంచి సినిమాలకు కూడా చూపిస్తారు వాళ్ళు, మనకు తెలిసిందే అది ఎక్కడైనా కూడా. సో నెగిటివ్ అనేది స్ప్రెడ్ అంటే ఎక్కువ రావచ్చు, బట్ దాన్ని చరణ్ కానీ అంటే చిరంజీవి గారు కానీ కళ్యాణ్ గారు కానీ దాన్ని ఫేస్ చేయగలరు అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా పర్సనల్ అంటే చరణ్ ఇండివిజువల్గా చరణ్ అయితే తను హీ క్యాన్ ఏబుల్ టు పుల్ ఇట్. అంటే మనము రచ్చ, ఎవడు ఇలాంటి నార్మల్ మాస్ మసాలా మూవీస్తో కూడా తను మంచి కలెక్షన్స్ కానీ మంచిగా పుల్ చేశాడు తను చరణ్ బాబు. ఇప్పుడు ఆయన ఇప్పుడు సంక్రాంతి సీజన్ సినిమా, సో మంచి హిట్ అవుతుంది బొమ్మ. ఇంకా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, చెన్నై, నార్త్ ఇండియా, యా మెనీ పీపుల్. ఐ థింక్ నేను చాలా రివ్యూస్ అంటే చూస్తూ ఉన్నా, అంటే యూట్యూబ్లో ట్విట్టర్లో చాలామంది చాలా పాజిటివ్గా అనే చెప్తున్నారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఈ ఆన్లైన్ ట్విట్టర్ది కాకుండా చాలా మంచి మూవీ. అంటే ఎడ్యుకేటెడ్గా అంటే మీన్స్ అంటే పొలిటికల్ సైన్స్ ఎడ్యుకేటెడ్గా బాగానే ఉందని చెప్పారు. బట్ అంటే డోంట్ వరీ అని అంటున్నాను. అది నా పర్సనల్, మనం బలపడాల్సిన అవసరం లేదు. మంచి బొమ్మ హిట్ అవుతుంది.
కలెక్షన్స్ బాగా వస్తాయి. యా దర్శత్ ఫ్రమ్ మై యా అశోక్ మాట్లాడతారా? నేను ఇప్పుడే ఇందాకే సినిమా చూసొచ్చాం బ్రో. నాకైతే నచ్చింది. యాక్చువల్‌గా నేను అదే 'ఎన్టీఆర్' ఫ్యాను, 'బాలకృష్ణ' దీనికోసం అది గాని పొద్దున మీ ఫ్యాన్ కొంతమంది ఇంటికాడ మా తమ్ముడు వీళ్ళే చెప్తే అన్న అంత లేదన్నా అంటే, సర్లేరా నైట్ షోకి వెళ్తే ఇప్పుడు సినిమాకి. ఎందుకో నచ్చింది బ్రో. నాకీ క్యారెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ లుక్ బాగా అనిపించింది. టక్ చేసుకోవడం అది. నాకి ఓవరాల్‌గా ఇక్కడ అంటే నెగెటివ్ మరి ఇంత చేసినంత క్యాంపెయిన్ ఇక్కడ ఇదే కాదు గానీ నాకు పాసిబులే మూవీ. డిసాస్టర్ కాదు, ఏది కాదు. చూడొచ్చు బావుంది. అంతే అది చెప్పాలని వచ్చాను. సినిమా మరీ ఔట్‌రైట్ అయ్యేంత ఇదే కాదు అసలు. బావుంది. నాకు నచ్చింది. అసలు ఆహ్, ఎక్కడ కూడా ఓవర్ ఫైటు ఇట్లంతా మరీ ఇట్లా కాకుండా నీట్‌గా ఉంది బ్రో. నాకు చాలా బాగా అనిపించింది. రీసెంట్‌గా వచ్చిండే 'బిగ్గెస్ట్' ఏదంటే బాగా అనిపించింది. అంతే. థాంక్స్. థ్యాంక్ యూ బ్రో. మీలాగా మిగతా వాళ్ళందరూ కూడా ఉంటే సొసైటీ కూడా మంచిగా ఉంటది. మూవీ ఈజ్ ఎ నేను మూవీ. సినిమాలో బాగోపోతే సినిమా బాలేదని చెప్పాలి. చూసాను. బాగుంటే బాగుందనే చెప్పాలి. ఆ! పర్సనల్ నేను ఎజెండా పెట్టుకొని అట్లేం నెగెటివ్ స్ప్రెడ్ చేయడం అట్లా శివుడే ఆ! బ్రో. ఉంటాయిగా ట్రోల్స్ ఫన్‌గా ఉంటే చేస్తాం గానీ, ట్రోల్స్ బట్ ఇది నేను మరీ ఓకే. అట్లా సినిమా బాగుంది. ఎక్కడైనా కామెడీగా అనిపించినవి ట్రోల్స్ ఆల్వేస్ ఎంకరేజబుల్. మూవీని కిల్ చేసే అదే పద్ధతి ఒకటి అట్లా కొంతమంది చేస్తారు. అట్లా అది రాంగ్. బీట్ అట్లుండదు. ఎనీ ఫ్యాన్. అదే అట్లుండదు. బట్ యాహ్! బాగా అనిపించింది నాకైతే సినిమా. ఇద్దరం ఇందాక నేను మా తమ్ముడెళ్ళాను. బావుంది. ఇద్దరం అదే అనుకున్నాం. ఏందన్నా చాలా నెగెటివ్ మాట్లాడుతున్నారన్న సినిమా అంటే, బానే ఉంది కదరా అనుకున్నాం అంతే ఇద్దరం. అంతే బ్రో. అది చెప్దామని వచ్చాను. థాంక్స్. థ్యాంక్ యూ. వీరమల్లు గారు మాట్లాడండి. బ్రో మామూలుగా అంటే మీలాంటి పెద్దలున్న మీ గురించి అంటే మీ తరపున చెప్దాం అనుకుంటున్నాను. సినిమాని మామూలుగా శంకర్ అనే డైరెక్టర్ ఉండేసరికి అందరూ రోబో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టేసుకుంటున్నారు. దానివల్ల సినిమా ఎవరికైనా నెగిటివ్ అనిపించవచ్చు మేబీ. అదేంటి రోబో అంత ఎక్స్పెక్ట్ చేస్తే. సినిమా అయితే బాగుంది. కానీ రోబో అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే సినిమా అయితే నీకు బ్లాక్ బస్టర్ అంతే. అంటే ఇది అది ఈవెంట్ మీ తరపున కింద వాళ్ళందరికీ చెప్దాం అనుకుంటున్నాను. అదే ఈవెంట్ ఫిల్మ్ టైప్ మాదిరి ఉండదు గానీ, నేను అనుకుంటది. అంటే కొంతమంది చూస్తే నాకట్లా అనిపిస్తుంది. అంటే శంకర్ అనే డైరెక్టర్ అనగానే వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, రోబో అనుకుంటున్నారు, లేదా ఏదో రోబో 2.0 ఇది ఆ రేంజ్ లో విఎఫ్ఎక్స్. అసలు డిఫరెంట్ జోనర్స్ పెట్టుకుని అలా ఎలాగ అనుకుంటారు బ్రో. మీరు అవన్నీ మళ్ళీ పైకి డిస్కషన్ లో తీసుకురాకండి. రోబో కంప్లీట్లీ ఒక అది సైన్స్ ఫిక్షన్ మూవీ. నాకోటి దీనికి సోషల్ డ్రామా, పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా. నాకోటి ఏమనిపిస్తుందంటే మూవీకినా ఈ ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు వచ్చినట్టే ఇంకా రీచ్ అయ్యి ఉండేదేమో సినిమా అనిపించింది బాగా ఇది. అంటే ఆ సినిమాని చూసి ఇదంతా చేశారు అనేవాళ్ళు ఇప్పుడు మనల్ని మళ్ళీ ఎందుకు అలా? ప్రాజెక్ట్ పాపం డిలే అవడం వల్ల చాలా ఒక అన్ని- దెబ్బ పడింది ఫినాన్షియల్ గా. అది నా బాధ. ఎవరన్నా సరే ఫినాన్షియల్ గా బాగుండాలని కోరుకుంటాను. పాపం అది మధ్యలో ఇండియన్ 2కి శంకర్ షిఫ్ట్ కొట్టడం వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వడం కూడా కొద్దిగా బ్యాక్ అనిపించింది. లేకుంటే 1.5 year బ్యాక్ అప్పుడు సినిమా వెళ్ళిపోయేది. ఒక 1.5 year షూటింగ్ చేసినారు సినిమా అట్లా వెళ్ళిపోయేది. ఇప్పుడైనా వెళ్ళిద్ది బ్రో, దానిలో ప్రాబ్లం లేదు. ఇప్పుడైనా వెళ్ళిద్ది. కానీ ఏంటంటే అదేలే. మనకి ఏంటంటే మ్యాచ్ అవుతున్నాయి. మన ఏపీలో సిచ్యువేషన్ మ్యాచ్ అవుతున్నాయి కదా అదే ఆ సినిమాకి. ఓకే బానే ఉంది బ్రో సినిమా. తీసేసే అవుట్ రైట్ ఏం కాదు బాగుంది. సినిమా బాగుంది. కానీ రోబో అలాంటి వాటిల్లో అలా పెట్టుకోకుండా నార్మల్ గా వెళ్తే పొలిటికల్ డ్రామా బ్రో మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు. అసలు ఎవరు అన్నారో తెలియదు కానీ నువ్వే అస్తమాను రోబో అన్నావు. రోబో అసలు నువ్వు ఎందుకు అది కంపేర్ చేస్తావు అనేది నాకు అర్థం కాదు. సైన్స్ ఫిక్షన్ కి పొలిటికల్ డ్రామాకి డిఫరెన్స్ ఉంది కదా. డోంట్ కంపేర్ అగేన్స్ట్ డిఫరెంట్ జోనర్స్. ఎవరైనా లాస్ట్ మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఎండ్ ద స్పేస్ సూన్. పద్మజ గారు మాట్లాడండి. నమస్తే అండి. సో నాది ఫస్ట్ టైం మాట్లాడటం. నిన్న ఈవినింగ్ చూసాము ఇక్కడ మూవీ ఫ్యామిలీతో. ఫస్ట్ టైం నేను ఫస్ట్ షో చూడటము. చాలా బాగుంది మూవీ. థరోలీ ఎంజాయ్డ్ అండి. అసలు సెకండ్ హాఫ్ ఎప్పుడైపోయిందో తెలియదు. లాస్ట్ 2 minutes టైటిల్స్ వేసేటప్పుడు ఆ సీన్స్ కానీ, ఒక పొలిటీషియన్ రియల్ లీడర్ ఎలా ఉండాలి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఎవ్రీ సీన్ బాగా నచ్చింది. డాన్స్ బాగా చేశారు రామ్ చరణ్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ సూపర్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేను మీ అందరికంటే చాలా పెద్దదాన్ని, బట్ నేనే అంత బాగా ఎంజాయ్ చేశానంటే ఇంకా యంగ్స్టర్స్కి సూపర్ డూపర్గా వెళ్తుంది. చాలా నీట్గా ప్రజెంట్ చేశారండి. ఈవెన్ శంకర్ మార్క్ కూడా ఉంది. డ్రోన్స్ సీన్ కానీ అదంతా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా జరగండి జరగండి ఎక్సలెంట్ ప్రజెంటేషన్.
అది లాస్ట్ అయిపోయినాక అదేంటి ఆ సాంగ్ రాలేదేంటి అని కూడా తెలియలేదు. అలా ఉందన్నమాట మూవీ. అయిపోయిందా అన్నట్టు అనిపించింది. చాలా బాగుందండి. సూపర్గా సూపర్ మూవీ బ్లాక్ బస్టర్. సో అదే చెప్దామని. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అండి. గణపతి గారు మాట్లాడతారా? అన్మ్యూట్లో ఉన్నారు. హలో హలో హాయ్ మాట్లాడండి. నేను యాక్చువల్గా మెగా అభిమాని అండి, చాలా 20 ఇయర్స్గా. నా ఫీలింగ్ అయితే ఎవరు ఏమి ఫీల్ అవ్వద్దు. నేను మార్నింగ్ యాక్చువల్గా ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను అందరినీ సినిమా చూద్దాం కదా అని. అనుకున్న దానికి సినిమా చూసినాకైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న ఇది వేరే సినిమా. RRR తర్వాత వస్తున్న సినిమా కదా అని 3 ఇయర్స్ వెయిట్ చేసి వెళ్ళిన సినిమాకి ఆ శంకర్ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మీట్ అవ్వలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే రోబోదో గీబో అని నేను ఏమైంది? వెళ్ళిపోయారు అతను? ఓకే ఓకే బ్రో, సరే. ఎవరు మాట్లాడాలన్నారా? ఎవరు వచ్చారా స్పీకర్లోకి? కొత్తగా మాట్లాడాలి ఉన్నారా? ఇంకా ఎవరు లేరు బ్రో మోస్ట్లీ. I'll end this soon then. ఎవరు మాట్లాడతారు యా అనుకుంటే ఓకే బ్రో. త్వరగా మాట్లాడండి, లేకపోతే end the space. యా ఓకేనండి, చలో బాయ్ గైస్. ఓకే గైస్, గుడ్ నైట్. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఎంజాయ్ ద హై. లేదు, నెక్స్ట్ 4-5 రోజులు సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేయండి. మూవీ వెళ్ళండి. యా బాయ్ గైస్. మూవీ నెక్స్ట్ హాలిడే సీజన్ లో ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ ఉంది, వీకెండ్ ఉంది, కుమ్మేస్తుంది. అందులో అందులో డౌటే లేదు. అన్డౌటెడ్లీ ఇట్ విల్ రాక్. అప్పన్న క్యారెక్టర్ విల్ లివ్ ఫర్ ఎ వైల్, ఫర్ ఎ లాంగ్ టైమ్, నాట్ ఎ వైల్, ఫర్ ఎ లాంగ్ టైమ్. జస్ట్ లైక్ చిట్టిబాబు. ఒక చిట్టిబాబు, ఒక మగధీర, ఒక రామరాజు, ఒక అప్పన్న, ఇవి ఒక ఒక క్లాసిక్ రోల్సా లేకపోతే ఏంటి, ఒక మెమరబుల్ రోల్సా? ఇంత షార్ట్ స్పాన్ లో 16 మూవీస్ షార్ట్ స్పాన్ లో 4 క్యారెక్టర్స్ క్లాసిక్ రోల్స్ చేశాడు అంటే నిజంగా జెన్యూన్లీ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. లక్కీ కూడా ఉంది ఇలాంటి రోల్స్ చేయడం. సో నో డౌట్ ఇలా వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. శంకర్ మూవీలో ఆల్వేస్ దెర్ ఇస్ ఎ సోషల్ మెసేజ్. ఒక సొసైటీకి ఒక రీజన్, ఒక ఎలాగ ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి అనే మెసేజ్ ఉంటుంది. ఇందులో క్లియర్గా చూపిస్తాడు. సో మూవీని వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. మీరు చూడండి, ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తారో ఐ లీవ్ ఇట్ టు యూ. బట్ స్టార్టింగ్ స్టూడెంట్ నుంచి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచి స్టూడెంట్ ఫ్లాష్ బ్యాక్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్కి పీక్స్కి వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో అప్పన్న రోల్ వచ్చేసరికి యూ విల్ హ్యావ్ అ గూస్ బంప్స్. మార్క్ మై వర్డ్స్, యూ విల్ హ్యావ్ గూస్ బంప్స్ అప్పన్న రోల్ వచ్చేసరికి. అండ్ దెన్ ఎవెన్చువలీ లాస్ట్ ఎండ్ వచ్చేసరికి సాటిస్ఫైడ్ ఫీలింగ్తో బయటకు వస్తారు. త్రూ అవుట్ ద మూవీ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్. ఇన్నిసార్లు అన్ని స్టేజ్ల మీద శంకర్ లాంటి మహా ఏంటి ఒక ఘనపాటి డైరెక్టరే స్క్రీన్ ప్రజెన్స్ చెప్తూనే ఉన్నాడు రామ్ చరణ్కి. ఏంటి ఇంతలా చెప్తున్నారా అనుకున్నాం, కానీ చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు త్రూ అవుట్ ద స్క్రీన్ ఉన్న ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లోనే హీ అమేజ్డ్ అస్. లుక్స్, ఆ పర్ఫార్మెన్స్కి, ఆ యాక్టింగ్కి అసలు అద్భుతం. అండ్ ఎస్జే సూర్య చింపి చాట ఆరేస్తాడు. అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు అయితే ఆంధ్ర రాజకీయాలు తెలిస్తే ఆంధ్ర వాళ్ళు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు జగన్ పర్ఫార్మెన్స్కి, జగన్ మాట్లాడే డైలాగులకి. సారీ, జగన్ అన్నాను, వచ్చి ఎస్జే సూర్య మాట్లాడిన డైలాగులకి, మాట్లాడిన తీరుకి, వాడు యాక్ట్ చేసిన దానికి ప్రతి ఒక్కడు ఆంధ్ర పాలిటిషియన్స్కి ఒకడు ఉన్నాడు, ఒక ఫుడ్ గడు ఉండేవాడు, ఉన్నాడు ఇప్పటికీ, సారీ, వాడికి కనెక్ట్ అవుతారు. అది చాలా మంది ఎంజాయ్ చేశారు.
అదొక ఎంటర్టైనింగ్గా తీసుకున్నారు. సో రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ ఎస్జే సూర్య క్యారెక్టర్కి కాన్ఫ్రంటేషన్ సీన్స్, ప్రతి కాన్ఫ్రంటేషన్ సీన్ బాగా కనెక్ట్ అయ్యి అసలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అందులో నో డౌట్. అది బాగా దాని మీద బాగా ఫోకస్ వెయిట్ చేయండి. ఆ రోల్స్ చూడలేని వాళ్ళు, చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు ఖచ్చితంగా, నో డౌట్. సో ఓవరాల్గా ఈ సంవత్సరం కూడా బ్లాక్ బస్టర్తో మొదలైంది మన సంవత్సరం 2025. అందరూ మెగా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ మూవీస్ కూడా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా మనదే. అండ్ పర్సనల్గా కూడా అందరికీ ఈ సంవత్సరం త్రూ అవుట్ అలాగే బ్లాక్ బస్టర్గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గేమ్ చేంజర్ వాచ్ చేయండి.